காவேரி நதியிலிருந்து வர தண்ணினால நம்ம மக்கள்லாம் ரொம்ப சந்தோஷப்படுறாங்க. Sir, 0 to 100 in just 5.6 seconds with a top speed of 250 kilometers per hour. The power is 345 bhp, sir. All disc brake setup with ABS, EBD, brake assistance and ESP. Oh. In safety, it has 12 airbags with compulsion and a massager function, a mini fridge Oh. and night vision assistance, solar sunroof, Wow. and have n number of features. Excuse me, sir? இல்ல ஏசி அது கம்பெனி தருமா இல்லாட்டி வெளிலேருந்து வாங்கி நாங்களே வச்சுக்கணுமா? సార్ இதெல்லாம் ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాదు సార్. ఇట్ విల్ కమ్ విత్ ఏసీ హ్యావింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఓ ఏసీ ఉందా అని అడిగేది టైర్ ఉందా అని అడిగేలాగా సార్. యా బట్ దిస్ కలర్ విల్ నాట్ లైక్ మై వైఫ్. ఓకే, వీ హ్యావ్ ఆప్షన్స్ ఫర్ కలర్ సార్. కమ్ సార్, ఐల్ షో యూ. அப்படின்னா ஐ ஷுட் ஹவ் பீன் ஃபைனலைஸ்ட் டுமாரோ. கம் வித் மை வைஃப். ஓகே, சரி வரங்க. సార్ యువర్ విజిటింగ్ కార్డ్ ప్లీజ్. Oh. ఓ ఇందా. ఓకే, థ్యాంక్ యూ సార్. రంజిత్ వివి జానకి డేవిస్. India is developing. one 221784336. கேஸ் 110896. இது கூட இல்ல. சரி, ఇద పాపం. 8th ప్రైజ్ అన్నా ఉందేమో చూద్దాం. 8132. టికెట్ డబ్బులు వేస్ట్ అయిపోయినాయి. ఈ సిక్కిన్ భూటాన్ ఉందే ఏ జన్మలోనూ బాగుపడదు. என்னண்ணா இந்த வாட்டியும் లాటరీ ఇవ్వడలియా? సిక్కిన్ భూటాన్ కారుణ్య బంపర్ ఇది. అక్కడున్న పేదవాళ్ళకి ఏదో నా వల్ల ఆయన సహాయం చేద్దాని దీన్ని నేను కొన్నాను. అది కూడా లాటరీ రద్దు చేయబడిన ఈ ఆంధ్రాలో బ్లాక్ లో కొన్న టికెట్ ఇది. ఉనకొర విషయం తెలియమా ముత్తు? என்னண்ணா ఈ బంపర్ కంటే ఎక్కువగా సంపాదించే బిజినెస్ అది ఎలా నాకు తెలుసు. அப்புறம் எதுக்கு அந்த பிசினஸ் பண்ணல? அத பண்றதுதான் காசு இல்லையே கையில. காசு இருந்தா எதுக்குண்ணா பிசினஸ் பண்ணிக்கிட்டு? அந்த காசை வச்சு நல்லா சாப்பிட்டு செலவு பண்ணிட்டு நல்லா தலைவர் படம் பார்த்து என்ஜாய் பண்ணலாம்ல. First of all, you don't know what is economics is happening.
అది కూడా తెలియని నీకు ఇవన్నీ చెప్తే అర్థం కాదు. అన్నా నీతో మాట్లాడ అన్న ఒక విషయం అన్నా 5 సంవత్సరాలు ఒక పార్టీ, సుమ్మా నోయి నోయి 5 సంవత్సరాలు ఇంకో పార్టీ, ఇద్దరు మారి మారి పాలన చేసి అసలు అక్కడ ఏం ఇంప్లిమెంట్ చేశారో. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో? మన గాడ్స్ ఓన్ కంట్రీ గురించే చెప్తున్నాను. నెల అయితే మినిమం ఒక స్ట్రైక్ కి ఏ కారణమూ ఉండదు. పవర్ కట్, ఎండో సల్ఫర్, ఇప్పుడేమో ముల్లై పెరిగారు. సమస్యలే లేని చోటు ఏదైనా ఉందంటారా? ఢిల్లీలో దోపిడీలు, కాశ్మీర్లో తీవ్రవాదులు, బొంబాయిలో అండర్ వరల్డ్, బీహార్లో నక్సలైట్లు. కానీ సామాన్యమైన ప్రజలకి ఇది ఒక సమస్యే కాదు కదా. వాళ్ళ సమస్య ఏంటంటే రోజు గడిచేదే వాళ్ళకి ముఖ్యం. కనిపెట్టిన ఆ స్టేట్ ని ఓవర్ బ్రిడ్జ్ అనే లోపలే ఓవర్ బ్రిడ్జ్, మెట్రో అనే లోపలే మెట్రో, ఐటీ కోరిడోర్, టెక్స్టైల్ పార్క్. దానికి మధ్యలో పుట్లో కొబ్బరికాయ వేసినట్టు 2G స్పెక్ట్రమ్, భూ కుంభకోణాలు. హై, అది మధ్యలో ఒక సరదా కోసం. సొంత విషయాలు చూసుకుంటే రాజకీయ నాయకులు ప్రజల్ని చూసుకుంటున్నారు. తమిళనాడులో అలాగా వాడు బతుకుడు ఇంకోటి బతుకునిప్పుడు. ఏదో అప్పట్లో వచ్చేసాం కాబట్టి మనం ఎలాగో బతికిపోయాము. అది కరెక్టే. పని వెతుకుంటూ వచ్చే నేను ఎంతో పెద్ద 5 స్టార్ హోటల్కే ఓనర్ అయ్యాను. సినిమా అవకాశాలకు వచ్చిన నువ్వు నెంబర్ 1 టైలర్ అయ్యావు. ఇదంతా కూడా మన తలరాత. చూడు, సినిమాలో నేను చిన్న రోల్ అంతా చేసి కొంచెం పికప్ అయ్యే సమయంలోనే ఆ ఇద్దరు అన్నయ్యలు కలిసి తెలుగు సినిమాని అలాగే ఊరికి తీసుకెళ్లిపోయారు. ఒక ఆయన గుంటూరు, సగం షూటింగ్ అక్కడే, ఒకడేమో హైదరాబాద్, సగం షూటింగ్ అక్కడ. ఇక్కడ చూడు, మహేష్ బాబు వచ్చిన వల్ల నాకున్న ఛాన్స్లన్నీ అతనికి పోయినాయి. ఎలాగైనా ఒక తెలుగువాడు అదృష్టం. లేదంటే నీకు సినిమా అవకాశాలు వచ్చాయంటావా? తెలుగు సినిమాలన్నీ కూడా ఆపేస్తారు. స్ట్రాంగ్ గా ఒక టీ. కానీ ఈ ఆంధ్ర వాళ్ళు నన్ను గౌరవంగా పిలిచే రోజు ఒకటి వస్తుంది ఖచ్చితంగా. అంబత్తూర్ ఇండస్ట్రియల్ పార్క్ లో నా పేరు మీద స్టార్ట్ చేసే రెడీమేడ్ గార్మెంట్ ల్యాండ్ శాంక్షన్ అయిపోయింది. ఈ బట్టలకి సినిమాకి ఏంటి సంబంధం? మీకు తెలుసా, ఈ రోజుల్లో బిజినెస్ చేసే ఎంతో మంది ఇలాంటి చిన్న బిజినెస్ చేసే మెట్టుగా పైకి ఎక్కొచ్చున్నారు. అలాగే నేను స్టార్ట్ చేసే రెడీమేడ్ కంపెనీ కొంచెంగా ఇంప్రూవ్ అయ్యి ఒక ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కంపెనీగా మారుతుంది. అందులోంచి కొన్ని కోట్లు తీసి మా అమ్మాయిని హీరోయిన్ చేసి నేను సినిమా తీస్తా. తర్వాత అవార్డు, పద్మశ్రీ, తర్వాత ఏంటంటే స్ట్రైట్ గా ఆస్కార్. నీ కూతురికి 5 సంవత్సరాలే కదా వచ్చాయి. అది చాలు కదా. ఇక్కడ చూడు భాస్కర్ అన్న, సినిమా విషయంలో కోటీశ్వరుని అయిపోయేటప్పుడు నా కూతురికి ఒక 18 ఏళ్ళు వస్తుంది. హీరోయిన్ వయసే అది మాత్రమే కాదు, ఇప్పుడున్న సూపర్ స్టార్లకి అలాంటి వయసులో ఉన్న అమ్మాయిలతో యాక్ట్ చేయడం నచ్చింది. నీ ప్లాన్ అంతా బాగానే ఉంది, కానీ నీకు సినిమాలో అవకాశం వస్తే నీ టైలర్ మిషన్ ని జాగ్రత్తగా పెట్టుకో, సరేనా? అడుక్కోటానికి బదులుగా టైలర్ మిషన్ చేతిలో ఉంటే మంచిదే కదా. ఆంధ్రానా? అవును. యాక్టింగ్ ఛాన్స్ కోసం వచ్చావా? కాదు, ఈ మ్యూజిక్ డైరెక్షన్ కోసం. దానికి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ చూడు, నీకు రూమ్ ఫ్లాట్ ఏమైనా కావాలంటే నా దగ్గర చెప్పు, నేను ఏర్పాటు చేస్తాను. ఇప్పటికీ అసిస్టెంట్ డైరెక్టర్ అమీర్ ఇంట్లోనే ఉంటున్నాను. డబ్బులు రెడీ అయితే నేను చెప్తాను. ఓకే. ఇదో వందటే భాస్కర్ అన్న, కాసేపు నాకు నేను బయటికి వెళ్తాను. ఆ గార్మెంట్ ఫ్యాక్టరీ విషయం మీద చాలా ఆఫీసులకు వెళ్లాల్సి ఉంది. ఎవరిని వచ్చారంటే నా మొబైల్ కాల్ చేయమనండి. రిస్క్ తీసుకుంటేనే జీవితంలోకి ముందు పోగలం. అంతా బాగవుతుంది, వెళ్ళు. మీరు చెప్పింది ఎలా జరగాలి. அம்மா கல்யாணத்துக்கு போட்டுக்கணும்ன்ற இதுக்கு மேல இதை லூஸ் பண்ணி ஆல்டர் பண்ணி இதெல்லாம் பண்றது பதிலா புதுசா ஒன்று தச்சுக்கலாம்ல. நீங்க சொல்றது சரிதான். ஆனா என்னோட ஹஸ்பண்டுக்கு பிசினஸ் லாஸ் ஆகி வேலையை தேடி பாம்பே போயிருக்காரு. பணத்துக்கு ரொம்ப டைட். பணத்துக்கு டைட்டா இருக்கும்போது பிளவுஸ் லூசா தான் ஆகணும். அப்படி இல்லாம டைட் ஆகக்கூடாது. சரி அப்புறமா சரி பண்ணி வைக்கிறேன், போயிட்டு வா. அப்போ அளவு எடுக்க வேண்டாமா? நீ கொளுத்துல நான் తెలుసు போ. இல்ல உன் அளவுலாம் தெரியும் எனக்கு சொல்றேன் நான். போயிட்டு அப்புறம் வாண்ணா. அப்போ நாளைக்கு வரட்டா? நாளைக்கு வாங்க. டாடி மம்மி வீட்டில் இல்ல, தடப்போட யாரும் இல்ல. அண்ணே, இந்த சுமித்ரா புருஷன் செக்கு கேஸ்ல மாட்டிக்கிட்டு ஜெயில இருக்கான். ஆமா, 6-7 லட்சம் இல்லாம வெளியில வர முடியாது. ஆமா, இதுதான் அந்த பொண்ணு பாம்பேல இருக்குன்னு சொன்ன கதையா? பாம்பே? அடக்கடவுளே, இதுதான் கதையா? என்ன தெரியலண்ணா. என்னாச்சுடா? அங்க ஏதோ ப்ராப்ளம் நினைக்கிறேன். வானா போய் பார்க்கலாம். இறங்க
think you are? Are you blind? Can't you see a car on the road? Don't ever think that you can blame me for this. You are a mad girl. Who let you out of your house? I am asking you, who let you out of your house? Answer to my question. I know what to do. I know what to do. Move. Hey man, Eh? this is India. Pedestrians get the first priority on streets. Give respect and take respect. This is Chennai Machi. அது வந்து தம்பி தப்பு என் பேர்ல கிடையாது கரெக்டா தானே கார் ஓட்டுறேன் என்னையா இப்படி போய் சொல்ற ஆமா, நான் இவன் பாத்து காரணம். நீ தான் நீ வந்து தானே முடிச்ச பண்ண. இப்போ இப்படி சொல்லிட்டு இருக்க என்னையா நான் இப்படி போய் சொல்றாங்க யார் இருங்க சொல்றேன் 2000 பணம் கொடுத்து செட்டில் பண்ணு. எதுக்கு இந்த அம்மாவை கார் மோதவே இல்ல அப்படின்னு ஒரு 50% டிஸ்கவுண்ட் பண்ணிட்டு ஒரு 1000 ரூபாய் கொடுத்து போப்பா 1000 రూపావా ఆ. అరే దేవుడా సి ఐ యామ్ డాక్టర్ హాస్పిటల్ పోలా ఏయ్ నువ్వు తెలుగా అవునవును అవునవునవును ஹாஸ்பிடல்ல வேண்டாம். அங்க ஊசி போடுவாங்க. நீங்க காசு கொடுங்க, நான் மருந்து வாங்கி சாப்பிடுறேன். ஹேய் இந்த கால வச்சு ஏய் நில்லு நில்லு நான் சொல்றது கேளு ஃபர்ஸ்ட் நில்லு నిల్లు நான் పేసి పాకరా ఇరు ఒక 500 ఇచ్చేయండి డాక్టర్ వాళ్ళ బతుకులు కొంచెం కష్టమైనవి అందుకైన డ్రామానే ఇది మనుషులు ఎక్కువే కొంది రేట్ ఎక్కువైపోతుంది తొందరగా ఇచ్చేయి ఇదిగో 500 రూపాయలు ఉన్నాయి என்னது 500 ரூபாய்? அட என்னம்மா இது ஆசையா கொடுக்குறாருல வாங்கிக்க புடி அவ்வளவுதான் கிளம்புங்க எல்லாம் கிளம்புங்க பஞ்சாயத்து இத முடிஞ்சிச்சு பாருமா கிளம்புங்க. நீங்க எதுக்கு? மாத்திரம் ஹீரோனா இருந்தா பெஸ்ட் ஆர்டிஸ்ட் அவார்ட் கிடைச்சிருக்கும் அவ்வளவுதான் முடிஞ்சிச்சு எல்லாம் கிளம்புங்க கலைஞ்சு போங்க அவங்க வேலையை பாருங்க போங்க எல்லாம் தள்ளுங்க. போங்க. வேலையே கிடையாது உங்களுக்குலாம். ஏதாவது ஒண்ணா கூட்டம் சேருவீங்க. சார் நீங்க டாக்டரா ஆமா சார் இந்த தலை இப்படி சுத்தும் போது இந்த பக்கம் டொக்கு 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 டொக்குன்னு சவுண்ட் வருது சார் இந்த பக்கமா ஆமா கொஞ்சம் சார் அப்படி திரும்ப எப்படி இருக்கு நல்லா இருக்கு సార్ ఇక్కడ ఉన్నోళ్ళని ఒక్కొక్కని పీకాలి కేరళ మాత్రం కాదు పంజాబ్ ఒరిస్సా గుజరాత్ ఎందుకు అడుగుతారు జమ్మూ కాశ్మీర్ లో ఉన్న కుబారా వరకు మా పిల్లలు ఉన్నారనుకోండి ఈ చేతుల మీదుగా వెళ్ళిన పిల్లలు ఇక్కడ దైవానికి ప్రతిరూపంగా ఉండేవాళ్ళే మా డాక్టర్లు చాలా చోట్ల చాలా ట్రీట్మెంట్లు తీసుకున్నాం సార్ ఆఖరిగా మిమ్మల్ని నమ్ముకున్నాం ఫైనల్ గా మీరు సరైన ప్లేస్కే వచ్చారు ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ కొంచెం డబ్బు ఖర్చుతో సమయం కూడా ఎక్కువయ్యే విషయమే డబ్బంతా ఏం సమస్య లేదు డాక్టర్ మాకు ఒక బెడ్ ఉంటే చాలు ఆ, అదే ఇక్కడికి వచ్చేవాళ్ళ మనసు ఆ తల్లి మనసు ఒక్క విషయం అడగాలి డాక్టర్ అడగండి దీనికి డబ్బు ఎక్కువ అవటం వల్ల ఒకే ట్రీట్మెంట్ లో 2 పిల్లలు పుట్టే అవకాశం ఉందా యూ మీన్ ఒక్క దెబ్బకి 2 మామిడికాయలు అదే అది మనం చెప్పలేం అదంతా మీ విధి ప్రకారం మీరు ముందర ఒక పని చేయండి క్యాష్ కౌంటర్కి వెళ్ళి మీరు ఈ స్లిప్ చూపించి ముందర డబ్బు కట్టేయండి కొన్ని టెస్టులు చేయాల్సి వస్తుంది మే ఐ కమెంట్ డాక్టర్? అయ్యో రామమూర్తి మీరు అక్కడే ఉండే నేను వస్తున్నాను నా భార్య ప్రెగ్నెంట్ అయింది. అప్పుడియా అవును. Same to కంగ్రాచులేషన్స్ you. ఎదుకు మీరు ట్రీట్మెంట్ ఇచ్చే కదా నా భార్య ప్రెగ్నెంట్ అయింది. ஓ அது நிஜம் தானே நான் இதுக்கு முன்னாடியே சொல்லியிருக்கேன்ல కూర్చోండి Thank you. ரொம்ப அதிசயமா இருக்குல்ல ట్రీట్మెంట్ తీసుకున్న కొన్ని రోజుల తర్వాతే మనకు రిజల్ట్ దొరుకుతుందని నేను ఈయనకి చెప్పాను ఒక రోజు ఆయన సహనం కోల్పోయి నన్ను కొట్టడానికి వచ్చేసాడు ఉన్మదనే இப்ப எப்படி இருக்கு எல்லாம் உங்க கைராசி டாக்டர். என் கையில என்ன இருக்கே எல்லாம் அந்த கடவுள் கையில நீங்க தான் இருக்கு சொன்னது கரெக்ட் டாக்டர். என் பொண்டாட்டி 3 மாசத்துக்கு முன்னாடி ஒரு சுவாமியார் மடத்துல பஜனைக்கு போனா இப்போ 2 மாசம் பிரெக்னண்டா இருக்கா. உங்க ட்ரீட்மெண்ட் சுவாமியார் மடத்துல நடந்த பஜனையும் சேர்ந்து குழந்தை ரெடி. அப்போ உங்களுக்கு தானே ப்ராப்ளம் இருந்தது உங்க வைஃப்க்கு இல்லையே அதுதான் நீங்க ட்ரீட்மெண்ட் பண்ணி கரெக்ட் பண்ணிட்டீங்கல்ல. ஏன் కన్ఫ్యూషన్ பண்றீங்க? ఆ సామ్యాన్ని ఎక్కడ చూడొచ్చు உங்களுக்கும் பஜனை ఏ பார்க்கணும். వద్దు వద్దు భజన అంతా వద్దు ముందల ట్రీట్మెంటే మీరు ముందు వెళ్ళి కౌంటర్లో డబ్బు కట్టండి వెళ్ళండి చాలా టెస్టులు తీయాలి டாக்டர் ஸ்வீட்ஸ் அந்த சாமியார் மடத்தோட నంబర్లో మొన్నలే అంకుకారే నాలాంటి డాక్టర్లు పొట్టకొట్టడానికి చాలా మంది తయారయ్యారు ఈడియట్స్ இந்த தக்காளி கிலோ எவ்வளோ? தக்காளி 15 ரூபாமா. 15 ரூபாவா? ஆமா. தினம் சமைக்கிறதே கஷ்டம். இந்த கேரட்? கேரட் 30 ரூபா, பீன்ஸ் 35, வெங்காயம் 40 ரூபா. எனக்கு கத்திரிக்காய், வெங்காயம், உருளைக்கிழங்கு, பீன்ஸ் இதெல்லாமே 1/4 கிலோ கொடுங்க. இதுக்குதான் இவ்வளவு பேச்சானா? இந்தாமா. வேணாம் கவர் என்கிட்ட இருக்கு கொடு. இதுல போடு.
அந்த பிளாஸ்டிக் கவருக்கு பதிலா இந்த கொத்தமல்லி கருவேப்பிலை கொடு. ரொம்ப புத்திசாலிமா நீ. எவ்வளவு ஆச்சு? 120 ரூபாய். ஜானகி, எங்க இருந்து வர? சூப்பர் மார்க்கெட்க்கு ஷாப்பிங்க்கு போயிட்டு வர. பக்கத்துலயே செந்தில் கடை இருக்கு, அங்க வாங்கலாமே. விலை கொஞ்சம் அதிகமானாலும் அங்க நல்ல பொருள் கிடைக்குமே, அதுதான் முக்கியம். அப்படியா? சரி, வரட்டுமா? ஜானகி, கண்ணு ஜானகி. என்ன கண்ணம்மா? என்ற மகனுக்கு வீட்ல கம்ப்யூட்டர் வாங்கியிருக்கோம். ஐயா இன்டர்நெட் கனெக்ஷன் வாங்க போயிருக்காரு. வாயேன், வந்து பாரு. ஓ, வாங்கிட்டாரா? எங்க ஹஸ்பண்ட் லேப்டாப் வாங்கலான்னு சொன்னாரு. நான் தான் வேணாம்னு சொன்னேன். இந்த கம்ப்யூட்டர், இன்டர்நெட் இதெல்லாம் ரொம்ப டேஞ்சரஸ். பசங்க கெட்டு போயிடுவாங்க. டெய்லி பத்திரிக்கையில அப்பப்பா என்னென்னமோ நியூஸ் வந்துட்டு இருக்கா. பொண்ணுங்க, அவ இன்டர்வியூக்கு படிக்கிறா. Twinkle, twinkle, little star, how I wonder what you are. மேகாவுக்கு டான் இன்டர்நேஷனல் ஸ்கூல்ல அட்மிஷனுக்கு ட்ரை பண்ணிருக்கோம். அங்க இன்டர்வியூ ரொம்ப டஃப். டான்ஸ் ஸ்கூலா? அதெல்லாம் பெரிய ஹை கிளாஸ் பிள்ளைங்க படிக்கிற ஸ்கூல் ஆச்சே. உங்களுக்கு செட் ஆகுமா? அதுக்கேத்த மாதிரி என் ஹஸ்பண்ட் சம்பாதிப்பாரு. கூடிய சீக்கிரம் அந்த ரெடிமேட் கம்பெனி தொடங்கிடுவோம். அப்புறம் இன்னொரு வருஷத்துக்குள்ள இந்த வீட காலி பண்ணிடுவோம். ஒரு பாஷ் ஏரியால வீடு பார்க்கலான்னு என் ஹஸ்பண்ட் சொல்லிருக்காரு. சரி கண்ணு, உள்ள கொஞ்சம் வேலை இருக்கு, நான் வரேன். ఉమా, లత, వసంతి ఇంకా రెడీ అవ్వలేదా? ఇప్పుడే లేట్ అయింది. హే, సీక్రెట్ అందరూ కలిసి బండి ఎక్కండి. ఎవరికి కూడా పంచువాలిటీ లేకుండా పోతుంది. ఈరోజు శంకర్ సార్ యొక్క షూటింగ్. ఒక 200 మంది కావాలి. ఒక్కళ్ళు తగ్గినా కూడా ఆయన షూటింగ్ క్యాన్సిల్ చేసేస్తాడు. ఏంటి పాపಣ್ణ, చాలా కోపంగా ఉన్నారే? జూనియర్ ఆర్టిస్టుల పనికి ఇప్పుడు మనుషులు దొరకకుండా పోతున్నారు. అప్పుడప్పుడు నువ్వు కూడా రావచ్చు కదా షూటింగ్ కి. ఇప్పుడు నీ కూతురు పెద్దదైంది కదా. ఇలా చూడండి అన్నయ్య, ముందు చేస్తున్న పనైనా కూడా ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేయడానికి ఆయన ఒప్పుకోరు. ఆ తర్వాత మెయిన్ రోల్ ఏదైనా ఉంటే చూద్దామని చెప్పారు. నిజంగానా? అయ్యే వసంతి, చూడు, సూర్య సినిమాలో ఇంకా హీరోయిన్ కన్ఫర్మ్ అవ్వలేదంట. ఒకసారి అడుగు చూడండి. ఏంటి హీరోయిన్ అవుద్దంట, హీరోయిన్. త్వరగా బండి ఎక్కడే. బాబున్నా, విశేషాలు ఏమైనా ఉన్నాయా? ప్రెషర్, షుగర్, కొలెస్ట్రాల్ అన్నీ ఉన్నాయి. మధ్యలో ఊపిరి తీసుకోవటం ఒకటి. సరే, కొత్తగా ఏమైనా వచ్చి చెప్తాను. ఇప్పుడు పని ఉంది, వెళ్తున్నాను. సరే. ఏంటి పాప, చదివేశావా? అవును నాన్న. ఎస్ డాడీ. ఏమైంది? లాటరీ రిజల్ట్ వచ్చిందా? అరే ఏమీ లేదే. లేదా? దేనికైనా మంచిది టికెట్ పారేకండి. ఈ న్యూస్ పేపర్ లో ప్రింటింగ్ మిస్టేక్ అయిండొచ్చు కదా. లాటరీ లేదంటే లోన్, ఏదైనా ఒకటి దొరుకుంటే బాగుండేది. అందరూ ఈర్ష్య పడుతున్నారు. మనం బాగుపడతామంటే ఎవరు చూడలేకున్నారండి. అలాగా? అలాగైతే మనం ఎవరికి తెలియకుండా బాగుపడితే ఎలా ఉంటుంది? కామెడీ. మీ కామెడీకి ఇప్పుడంతా అంత డిమాండ్ లేదండి. అలాగా? ముందు ఆ రెడీమేడ్ కంపెనీ ఎలాగైనా స్టార్ట్ చేయండి. మన రేంజ్ ఏంటో ఇక్కడ వాళ్ళకి తెలియాలి కదా. ఆ విషయం మాట్లాడడానికే జాను నేను వెళ్తున్నది. ముందు ఇండస్ట్రియల్ ఆఫీస్ దాకా వెళ్ళాలి. కానీ డబ్బులు కట్టేదాని కోసం వి షుడ్ హ్యావ్ బీన్ టు మోర్ టైం ఫర్ ది పేమెంట్. ట్రై చేస్తున్నా, ఖచ్చితంగా దొరుకుతుంది. నువ్వేంటి నవ్వుతున్నావు? సరే, బయలుదేరుతాను. ఓకే. సర్వే నంబర్ 11/2172, யூனிட் நம்பர் 107. எஸ் சார். இடத்துக்கு முன்னாடி 30 அடி ரோடு, ரைட் சைடு லெஃப்ட் சைடு. ஓகே. இங்க இடம் கிடைக்கிறது ரொம்ப கஷ்டமாச்சே, எப்படிப்பா பிடிச்ச? நம்ம எம்எல்ஏ சார் ஒய்ஃப் இருக்காங்கல்ல, அவங்களுக்கு நான் தான் ப்ளவுஸ் தப்பேன் சார். அவங்க கையை காலை பிடிச்சி எப்படியோ காக்கா பிடிச்சி வாங்கிட்டேன் சார். யூனிட் அலாட் பண்ண எல்லாருமே பணம் கட்டிட்டாங்க, ஒன்னா தவிர. அட்வான்ஸ் 2 லட்சம் எப்போ கட்ட போற? டியூ டேட் வேற தாண்டி போச்சு சார். சார் சார் எனக்கு ஒரு 2 வாரம் மட்டும் டைம் கொடுங்க. இன்னும் ஒரு வாரத்தில் லோன் வந்துடும். அதை சொல்லிட்டு போலான்னு தான் சார் வந்தேன் நான். சார் ப்ளீஸ் ப்ளீஸ் சார். இங்கே பாருப்பா, இந்த இடத்துக்கு ரொம்ப டிமாண்டு. நீ இல்லைன்னா இன்னொருத்தன்.
2 வார டைம்ல என்னால கொடுக்க சார் முடியாது. சார் 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 ப்ளீஸ் 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 ப்ளீஸ். சரி, உனக்காக 1 வாரம் வேணா நான் டைம் தரேன். ஓகே. ஆனா அதுக்கு ஒரு முக்கியமான பேப்பர் ரெடி பண்ணணும். கொஞ்சம் ரிஸ்கான வேலை தான். பேப்பர் இன்னும் என்ன பேப்பர் சார்? எல்லா பேப்பரும் தான் கொடுத்துட்டேனே சார். அதான் ஏன் பச்சை கலர் பேப்பர், அந்த பேப்பர் தானே ரொம்ப முக்கியம். ஓ ஓ ஓ ஓ கூடி சீக்கிரம் பணத்தை கட்ட பாரு. இல்ல இடம் உனக்கு இல்ல, வேற யாருக்காவது போயிடும். ஐயா ஏதாவது கொடுங்க ஐயா. பாட்டி, நான் ஸ்டார்ட் பண்ண போற கார்மெண்ட்ஸ் கம்பெனி இங்க தான் வரப்போகுது. ஆசீர்வாதம் பண்ணி எல்லாம் நல்லா நடக்கணும்ட்டு. இந்தா வாங்கிக்கோ. வரையா சார் வணக்கம். சார் என்ன 1 மாசமா ஆளைய காணோம்? போன வாரமே வரேன்னு சொன்னீங்க, என்னாச்சு? ஒன்றும் இல்லை, அந்த லோன் வந்து இன்னும் 1 வாரம் ஆகுமா. வந்த உடனே அட்வான்ஸ் கொடுத்துறோம் மிஷினுக்கெல்லாம். அதை சொல்லிட்டு போலான்னு தான் வந்தேன். இப்போ அதெல்லாம் சரிதான் சார், டாலரோட மதிப்பு கூடிக்கிட்டே போயிட்டு இருக்கு. இப்போ ஆர்டர் கொடுத்தா தான் நீங்க இந்த ரேட்டுக்கே வாங்க முடியும். அப்படின்னா மிஷின் எல்லாம் தாய்லாந்துல இருந்து வர வேண்டியிருக்கு இல்லையா சார்? இன்னும் ரேட் ஏறும் சொல்லிட்டீங்கன்னா மிஷினுக்கு என்னால தாக்கு பிடிக்க முடியாது. அப்போ ஒண்ணு பண்ணுங்க, 50% இப்பவே கொடுத்து மிஷின் எல்லாம் பிளாக் பண்ணி வச்சுக்கோங்க. மீதி உங்க சௌரியப்படி எப்போ உங்களுக்கு கொடுக்கணும்னு தோணுதோ கொடுத்து வாங்கிட்டு போங்க. ஓகே, எனக்காக 1 வாரம் வெயிட் பண்ணுங்க, எல்லாத்தையும் ஓகே பண்ணிடலாம். வெயிட் பண்ணுங்க, இன்னும் 1 வாரம் வெயிட் பண்ண மாட்டேனா? ஓகே ஓகே, வரேங்க 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 வரேங்க. మేకా వాళ్ళు లోపలికి పిలిచి ఒకవేళ చాక్లెట్ ఇవ్వచ్చు, అప్పుడు నో థ్యాంక్స్ అని చెప్పాలి. అదేంటి? పెద్దింటి పిల్లలు బయట వాళ్ళు ఇచ్చే వస్తువులు ఇవి తీసుకోరు కదండి. ఈస్ ఇట్? యా. ఇట్స్ ఎ న్యూ ఫిలాసఫీ యార్. మేహా రంజిత్ ఆర్ యు తెలుగు? ఎస్ సార్, బేసికలీ ఆంధ్ర బట్ సెటిల్డ్ ఇన్ తమిళనాడు సార్. Your dress is very nice. What is the color? Pink. Very good. Take it. Can you sing a song? Yes, ma'am. அப்போ செம்மையா ஒரு பாட்டு பாடு. Daddy? Why this Colaveri, Colaveri, Colaveri D? Why this Colaveri, Colaveri, Colaveri D? Distance la moon color white. Stop it! Well done. She is selected. But, sir? వెయిట్, అది ఈ అమ్మాయి పాడిన పాట వల్ల కాదు. ఈ అప్లికేషన్ లో ఈ పాప ఏమవ్వాలనుకున్న ప్రశ్నకి మీ యొక్క సమాధానం అందరూ డాక్టర్లు ఇంజనీర్లని అలాగనే రాశారు, కానీ మీ అమ్మాయి ఒక మనిషిలా బ్రతకాలని రాశారు. ఎస్, దట్ ఈస్ ద బెస్ట్ ఆన్సర్. జీవిత గమ్యం అనేది అందరిలో ఇంజనీర్లు డాక్టర్లు అవటమే కాదు, మంచి మనిషిలా బ్రతకటం కూడా. ఎస్, యూ కెన్ ప్రొసీడ్ ద అడ్మిషన్ కౌంటర్. ఆల్ ది బెస్ట్. నాన్న కూతురు అనిపించుకున్నాను, అద్దరు కొట్టేశావు. నా బంగారు కొండ. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకు ఇంత తెలివి ఉంటుందని నేను అనుకోలేదు. ఇటు చూడు, ఈ కాస్ట్యూమ్ డిజైనర్ లో ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఆర్టిస్ట్ ఉన్నాడు, ఒక సింగర్ కూడా ఉన్నాడు. పాట ఇప్పుడొద్దు, మనం ఫీజు కడదాం. Thanks. It's for Megha Ranjit. Yeah. Make a Ranjit. Yes, sir. டோட்டல் ஃபீ 1 lakh. என்னது 1 lakh? 1 லட்சமா? ஆமா. 50,000 தான் சொன்னாங்க. 50,000 டியூஷன் ஃபீ, அது மட்டும் இல்லாம 50,000 ஒன் டைம் ரெஜிஸ்ட்ரேஷன் ஃபீ கூட இருக்கு. రిజిస్ట్రేషన్ ఫీ డీటెయిల్స్ మాకు తెలీదు. తెలియదు కాదు, எங்களுக்கு சொல்லல. டோன்ட் வரி, 1 வாரத்துல பே பண்ணா போதும். 50 இப்போ பே பண்றீங்களா இல்ல அப்புறம் சேர்த்து இல்ல கட்டுறீங்களா? நானு 50,000 இப்போ எடுத்துக்கோங்க, பாக்கி பேலன்ஸ் சீக்கிரமா பே பண்ணிடுங்க. ஓகே மேடம். இந்தாங்க. 1 లక్ష రూపాయలు అని తెలిసి ఉంటే నీ ఎప్పుడో వేరే స్కూల్ చూసుండేవాడిని. 50,000 అన్న వెంటనే తీసి ఇచ్చేసావు, ఎందుకని తొందర? ఇక్కడ సీటు దొరకడానికి అందరూ ఎన్ని లక్షలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి రికమెండ్ చేస్తున్నారు. అలాంటప్పుడు మనకు దొరికిన ఛాన్స్ మనం ఎందుకు మిస్ చేసుకోవాలి? ఇప్పుడు మనం ఈ 50,000 ఇవ్వలేదంటే తర్వాత వాళ్ళు ఈ సీట్ ని ఎవరికైనా ఇచ్చేస్తే ఏం చేస్తారు?
డబ్బులు అడ్వాన్స్ కి ఇచ్చేసి మనం ఈ సీట్ ని బ్లాక్ చేసినందుకు మనం కాస్త లేట్ చేసినా వాళ్ళు వెయిట్ చేస్తారులే. కానీ ఒక్క వారంలో మిగతా డబ్బుకి నేనేం చేస్తాను? వేరే దారి లేకపోతే మన పాప నగలు తాకట్టు పెడదాం. అవ్వదు అవ్వదు అవ్వదు, అది అవ్వదు. స్కూల్ కి వెళ్లే పిల్లలు బంగారం వేసుకోరు. నేను ఇవ్వను. అయ్యో, నాన్న కూతురు ఏడవచ్చారా? అది ఇది అన్నిటినీ కలిపినా కూడా మిగతా దానికి నాన్న అడుక్కు తినాలమ్మా. పద వెళ్దాం, రా రా ముందుకు రా. 20 கோடி தானே, நான் பாத்துக்கிறேன். நோ ப்ராப்ளம். டாக்குமெண்ட்ஸா? அதெல்லாம் நான் சரி பண்ணிக்கிறேன். டோன்ட் வரி. நீங்க சூட்கேஸோட வாங்க, பணத்தை வாங்கிட்டு போங்க. அப்புறம் தலைவர்கிட்ட நான் கேட்டதா சொல்லுங்க. ఓకే, థ్యాంక్ యూ. వెక్కటుమా. మిస్టర్ రంజిత్, మీ లోను మీ ఖచ్చితంగా పాస్ అయ్యట్లేదు. పాస్ అవ్వలేదా? అవును సార్, అంబోత్తర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో నా రెడీమేడ్ గార్మెంట్ ల్యాండ్కి శాంక్షన్ అయిపోయింది సార్. అడ్వాన్స్ ఇవ్వకుండా ఈరోజు రేపు అని చెప్పి ఇంతవరకు నేను ఏదో సర్దేశాను. అంతా ఈ లోన్ వస్తుందని నమ్మకం మీదే. ఒక వారం లోపల డబ్బులు అక్కడ కట్టలేదంటే హెడ్ ఆఫీస్లో శాంక్షన్ అవ్వకుండా నా వల్ల ఏం చేయను కాదు. ఈ ప్రపోజల్ అవైలబుల్గా ఉండేది బ్యాంకుకి నచ్చాలి కదా. సార్ ప్లీజ్ నన్ను నమ్మండి. ఈ యూనిట్ స్టార్ట్ చేసి ఖచ్చితంగా సక్సెస్ చేస్తాను, నాకు నమ్మకం ఉంది సార్. ఇక్కడ చూడు రంజిత్, నమ్మకం మనసు ద్వారా నేను నీకు ఎలా లోన్ ఇచ్చేది? అప్పుడు మీరు ఇప్పుడు ఫోన్లో మాట్లాడింది కోట్లకంతా ఏ సమస్య లేదు. ఒక 10 లక్షల రూపాయలు అడిగితే 10,000 సమస్యలు. గార్మెంట్స్ కంపెనీ స్టార్ట్ చేసే బదులు పాలిటిక్స్ లోకి వెళ్ళి ఉండొచ్చు. రంజిత్, మీరేం అప్సెట్ అవ్వద్దు, కూర్చోండి. ఇంకొక దోవ ఉంది. ఒకే ఊరోడు ఉన్న బాధ్యతలు చెప్తున్నాను. మహిళా కార్మిక ప్రణాళికలో 5 లక్షల వరకు లోన్ శాంక్షన్ చేయని ఒక స్కీమ్ వచ్చింది. మీ భార్య పేరులో కొత్తగా ఒక అప్లికేషన్ వేయండి. నా వల్ల అయినంత వరకు నేను స్పీడప్ చేస్తాను. సరే సార్. ముత్తే, ఎన్నా నువ్వేం చేస్తావంటే దీన్ని త్వరగా రుద్ది పెట్టు. సాంగ్ సీక్వెన్స్ లో హీరోయిన్ కి వేయాల్సింది. హీరోయిన్ వడదా? ఆ డిజైనర్ నుంచి తిట్టు రాకముందే నేను ఏవిఎం స్టూడియోకి తీసుకెళ్లి దీన్ని చేర్చాలి. నా ఫోన్ ఎక్కడా? ముత్తు, ఎన్నా என் ஃபோன் எங்க? மொபைலா? இங்க இல்லையே. ஒருவேளை அந்த பாஸ்கர் டீ கடையில் விட்டுட்டேனா என்ன? பார்த்துட்டு வாங்க. இங்க இல்ல, மேல இருக்குமோ? சத்தம் இங்க இருந்தோ வருதே. எங்க? இங்க இங்க இருக்கோ. அதோ. హలో హలో, నేను డిజైనర్ శిల్పాన్ మాట్లాడుతున్నాను. ஆமா, அண்ணன் ஃபோன் காணாம போயிடுச்சு. அதை தேடிட்டு தான் அண்ணன் టీ షాప్కి పోయిరుకారు. ఫోన్ దొరికిన వెంటనే తిరిగి చేయమంటాను. ఫోన్ మిస్ చేసేసారు. ஆமா, ஓகே ஓகே மேடம். அண்ணா, ஏவிஎம் ஸ்டூடியோல இருந்து டிசைனர் ஷில்பா கூப்பிட்டாங்க. ஃபோன் கிடைச்சதும் மறுபடியும் பண்ண சொல்றேன்னு சொன்னேன். ஆனா ஃபோன் எங்க போச்சுன்னு தெரியலையே. అప్పుడు నీ చేతిలో ఏం పెట్టున్నారు? టైం పీసారా? இந்தாங்க எடுத்துக்கோங்க. என்னடா இது? భగవంతుడా, ఈ జాకెట్ ఉంటేనే షూటింగే జరుగుతుంది. ఐడియా.
రబీష్ ఏం చేసావు ఇక్కడ? ఇచ్చిన డిజైన్స్ చేయకుండా మీ ఇష్టానుసారంగా చేశారు. అంటే మేడం మేడం ఆ డిజైన్ ఓల్డ్ ఫ్యాషన్, ఇదొక కొత్త ఫ్యాషన్, ఇస్త్రీ కటింగ్ అంటారు ఇలాగా. నాకు డిజైన్ గురించి చెప్పొద్దు. దిస్ ఇస్ నాట్ తమిళ ఆర్ హిందీ మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ చూడాల్సిన సినిమా. ఏదైతే ఏంటి తీసేది ఐటమ్ సాంగేగా. షట్ అప్. నేను హీరోయిన్ అడిగితే నువ్వేం చెప్తావు? అది కాదు మేడం, ఇది ఇస్త్రీ కటింగ్. వై సో డిలే? వేర్ ఇస్ ద కాస్ట్యూమ్? కాస్ట్యూమ్స్ షో మీ. మేడం Madam. స్మాల్ మిస్టేక్. ఇట్స్ రియల్లీ నైస్. యు డిడ్ Yeah, యువర్ జాబ్. thank you, madam. It's my latest istri design. Yeah, it's istree petty like cutting. I like this. ఓకే. Please go out. Oh, Let's thank you, ma'am. change. Thank you. త్వరగా నడవండి, అమ్మయ్య. షూటింగ్ ప్రారంభమైంది. భగవంతుడా. వెళ్ళండి వెళ్ళండి. రే నువ్వేనా డ్రెస్ తీసుకొచ్చా? ఆ డబ్బులు వెంటనే తీసుకో. ప్రొడ్యూసర్ చాలా పీనాసి. అన్న కలుద్దామని అనుకుంటున్నా నేను, అందుకనే జాకెట్ ఇవ్వడానికి నేనే వచ్చాను. అది పాపకి డాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో అడ్మిషన్ దొరికింది. ఫీజు అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువైంది. మీరు ఒక 25,000 ఇచ్చి అడ్జస్ట్ చేయాలి. నువ్వు ఈ పెద్ద పెద్ద స్కూళ్ళలో పిల్లల్ని చేర్చాల్సిన అవసరం ఏంటి? మన రేంజ్ లో ఉన్న స్కూల్లో చూడొచ్చు కదా. అంతా మన రేంజే అన్నయ్య. నేను ఆ రెడీమేడ్ కంపెనీ స్టార్ట్ చేశానంటే అంతా సరిపోతుంది. మనం ఒక మంచి పొజిషన్కి వచ్చేటప్పుడు పిల్లల గురించి ఆలోచించేది మంచిదే కదన్నా. స్టార్టింగ్ లోనే కొంచెం స్టాండర్డ్ గా వెళ్ళేది. నా గురించి నీకు తెలుసు కదా, ఇంతకు ముందు అయిపోయిన సినిమా డబ్బులు ఇంకా రాలేదు. జూనియర్ ఆర్టిస్టులు కూడా డబ్బులు అడుగుతున్నారు. నేను ఎలాగో ఇవాళ రేపు అని నెట్టుకొస్తున్నాను. ఆయన డబ్బులన్నీ ఇచ్చేస్తే ఎలాగోలాగా నీకు సహాయం చేస్తాను, కానీ అది ఖచ్చితంగా చెప్పలేను. అన్నా అది వేరే ఎక్కడైనా కూడా. హే మిస్టర్, మీ జూనియర్ ఆర్టిస్టులు ఎవరు సరిగ్గా నటించలేకపోతున్నారు. అందువల్లే జూనియర్ టెస్ట్ గా ఇంకా ఉన్నాడు. షో. లేదంటే వాళ్ళు పెద్ద పెద్ద సూపర్ స్టార్లు అయ్యేవాళ్ళు కదా. సరేరా, మనం వెళ్ళి షూటింగ్ చూద్దాం. అమెరికాలో మాత్రం కాదు, కొరియా, హాలాండ్, జపాన్, ఇటలీ, అది మాత్రమే కాదు, అన్ని దేశాల్లోనూ మా పిల్లలున్నారు. ఈ చేతుల మీదుగానే వాళ్ళందరూ వెళ్ళింది. కానీ అమెరికాలో ఉండే ఒక తెలుగు కపుల్ రావటం ఇదే మొదటిసారి. మేము తెలుగులో అని జస్ట్ చెప్పుకోవచ్చు, బట్ వి ఆర్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ స్టేట్స్. అలెక్స్ వాళ్ళ ఫ్యామిలీ చాలా రోజులుగా అక్కడ సెటిల్డ్. సో ఈ ఊర్లో రిలేటివ్స్ అని ఎక్కువ మంది లేరు. See, you know, doctor, first we went to Gujarat for surrogacy, but they're not ready to show the donor. And finally, Dr. Cherian suggested your name. గర్భపైని అద్దెకిచ్చే ఒక అమ్మాయి, అదేంటంటే డోనర్. మేము వాళ్ళని క్లయింట్స్ కి అసలు చూపించాం. డెలివరీ అయిపోయిన తర్వాత పిల్లని మేము తీసుకొని పేరెంట్స్ కి మేము ఇస్తాం. అదే అసలు ప్రొసీజర్. డాక్టర్ చర్య నేను ఏలూరు మెడికల్ కాలేజీలో మంచి ఫ్రెండ్స్. ఆయన మిమ్మల్ని రికమెండ్ చేశాడు కాబట్టే డోనర్ ని మీకు చూపించాలనుకున్నా. చేసే పనులని పర్ఫెక్ట్ గా ఉండాలని నాకు ఒక ఆలోచన ఉండేది. యాక్చువల్లీ ఐ ఎక్స్పెక్టెడ్ బిగ్గర్ సెటప్ ఇన్ దిస్ క్లినిక్. ఇక్కడ డెలివరీకైన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా? దానికి పేషెంట్ కన్సీవ్ అయిన తర్వాత వాళ్ళని మేము కన్సల్టెంట్ గా చేసే హాస్పిటల్లో రిజిస్టర్ చేపిస్తాం. మిగతా ట్రీట్మెంట్, డెలివరీ అంతా అక్కడే. That's fine. తర్వాత అన్ని వసతులతో 50 కోట్లతో ఒక హాస్పిటల్ నేను సెటప్ చేస్తూనే ఉన్నాను. Oh, great. 1 minute. హలో సార్, కార్ లోన్ కట్టలன்னு నోటీస్ வந்திருக்கு. కారుకి లోనా? బెన్స్ దొరకడానికి లేట్ అవుతుందా? అలాగైతే ల్యాన్స్ క్రాష్ బుక్ చేయొచ్చు కదా. నాకు కారు అర్జెంట్ గా కావాలి. నేను ఒక మీటింగ్ లోనా, నన్ను డిస్టర్బ్ చేయకండి. నాకు లగ్జరీ కార్ అంటే చాలా వీక్నెస్. తర్వాత పర్ఫెక్షన్ విషయంలో నేను కూడా ఒప్పుకోను. అందువల్లే 100% పర్ఫెక్ట్ డోనర్ నే మీకోసం కనిపెట్టింది. ఐ విల్ షో యూ. తర్వాత ఐశ్వర్యాదేవిని ఇటు పంపించు. ఐశ్వర్యాదేవి గర్భపైని అద్దెకివ్వటంలో 2 సార్లు ఎక్స్పీరియన్స్ ఉంది. 2 సార్లు సక్సెస్ఫుల్ డెలివరీ. డాక్టర్, కెన్ యూ జస్ట్ ఆస్క్ హర్ టు వెయిట్ అవుట్ సైడ్ ప్లీజ్? ముత్తు. డాక్టర్, ఐఎమ్ సారీ బట్ వీఆర్ నాట్ హ్యాపీ విత్ దిస్ లేడీ. మాకు చూడ్డానికి ఒక అందమైన ఎలగెంట్ లేడీయే కావాలి. ఇట్ ఈస్ ఫూలిష్నెస్. యు నో ప్రొసీజర్స్ ఆఫ్ ది ట్రీట్మెంట్. స్వప్న గర్భసంచికి ఒక బిడ్డని 10 నెలలు మోసే కెపాసిటీ లేనందువలన మనం దానికి తగినట్లు ఒక లేడీని కనిపెడుతున్నాం. మీ ఇద్దరికి సంబంధించిన గర్భాన్ని మనం ఇంకొక అమ్మాయి గర్భంలో 10 నెలలు పెంచడానికి డెపాసిట్ చేస్తున్నాం. దే ఆర్ ఓన్ బి ఎనీ బయాలజికల్ రిలేషన్షిప్ విత్ డోనర్. సో గర్భసంచిని అద్దెకిచ్చే అమ్మాయి ఆవిడ జెనెటిక్ గుణం ఏది ఈ పుట్టే పిల్లలకు ఉండదు. మరి అలాంటప్పుడు మీరెందుకు బాధపడుతున్నారు? ఐ
know that, doctor. But you know, I want best in everything. Why can't you try some other options? ఇట్స్ వెరీ డిఫికల్ట్. మంచి కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఎవరు ఈ పనికి రారుగా. Let's try with a compromise. Doctor, we are even ready to pay extra money. ఈ ఎక్స్ట్రా మనీయా? Yeah. మళ్ళీ నేను ప్రయత్నిస్తాను. Doctor, none of them are suitable. వారం రోజుల లోపల మంచి లేడీ దొరకకపోతే మేము ముంబైలో ట్రై చేస్తాం. That's it. డోంట్ బీ అప్సెట్. ఇన్ఫెసిలిటీ ట్రీట్మెంట్ టేక్ ఇట్స్ ఓన్ టైం. ఒక వారం లోపల మంచి అమ్మాయిని నేను కనిపెడతాను. ఈ ఇండియాలో అందమైన అమ్మాయిలకి కొరత ఎక్కడుంది? Okay, doctor. All the best. See Thank you you. soon. Bye. ఒక అందమైన అమ్మాయిని ఇప్పుడు ఎక్కడ పట్టాలి? ఈ వారం లోపల కనిపెట్టగలరా? ஹலோ சார் ஒர்க் ஷாப்ல இருந்து பில் வந்திருக்கு. ரிப்பேர் பண்றதுக்கு 2000 பே பண்ணவா? 2000 ரூபாவா? அதுக்கு பணம் எங்க இருக்கு? அப்புறம் பாத்துக்கலாம். ஓகே சார். బండి గుద్దున్నా పర్వాలా, ఫ్రాడ్ పిల్ల. ఒక 500 ఇచ్చేయండి డాక్టర్. వాళ్ళ బతుకులు కొంచెం కష్టమైన అందుకైన డ్రామానే ఇది. మనుషులు ఎక్కువే కొంచెం రేట్ ఎక్కువైపోతుంది. తొందరగా ఇచ్చేయి. బంగారు రేట్ ఎక్కి మనకి ఏం ప్రయోజనం ఉంది చెప్పు? తాకట్టు పెట్టేటప్పుడే తెలుస్తుంది ఎంత అన్యాయపు వడ్డీ తెలుసా? ఫీజు కడటానికి ఇంకా 7,000 రూపాయలు కావాలి. దానికి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఒక్కరికి వాళ్ళ జీవితంలో ఫైనాన్షియల్ గా సహాయపడడానికి సొంత వాళ్ళో లేకపోతే స్నేహితులు ఒక 5 ఉంటే చెప్పు చూద్దాం. నీకలా ఎవరు ఉన్నారా? నాకెవరు లేరు. మీకెవరైనా ఉన్నారా? నాకంత అవసరం రాలేదు కదా. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. అయ్యో మీరే కదా ఆ రోజు ఇక్కడ? అవును, నేను డాక్టర్ జాన్ చిత్రపల్లి. ఏంటి డాక్టర్ ఇటువైపు వేరేదో సమస్య? నాకు మీ హెల్ప్ కావాలి. నా దగ్గర? అవును, నాకు ఒక ఇన్ఫెర్టిలిటీ క్లినిక్ ఉంది. ఈ ఇన్ఫర్టిలిటీ క్లినిక్ అంటే పిల్లల్ని పుట్టించే క్లినికే కదా? అవునవును, మీ భార్య అండి. అలా కూడా చెప్పచ్చమ్మా. అమెరికా నుంచి ఒక ఫ్యామిలీ గర్భపై అద్దెకి కావాలని వచ్చి ఉన్నారు. వచ్చిన వాళ్ళకి మా ఏజెంట్ తీసుకొచ్చిన అమ్మాయిల అందం నచ్చలేదు. అంతే కదా మరి, ఎవరికైనా పుట్టే పిల్లడు అందంగా ఉండాలని ఆశ ఉంటది కదా. ఇది అసలు మనం తప్పుగా ఆలోచిస్తున్నాం. ఈ ఐవెస్ ట్రీట్మెంట్ అనేది చాలా విధాలుగా ఉంది. ఇప్పుడు వచ్చిన ఆ అమ్మాయి గర్భసంచికి 10 నెలలు బిడ్డను మోసే శక్తి లేదు. అందువలన వాళ్ళిద్దరికీ ఉరుపెత్తి అయ్యే ఎంబ్రియో గర్భం ఇంకొక అమ్మాయి గర్భసంచిలో డిపాజిట్ చేయాలి. 10 నెలల తర్వాత పిల్లలు పుట్టిన వెంటనే అమ్మా నాన్నకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. దర్ వోంట్ బి ఎనీ బ్లడ్ రిలేషన్ విత్ సర్కిట్ మదర్. ఓకే, అంటే పండును పండించడానికి మంట పెడుతున్నట్టే కదా? పండిందంటే కాయ రంగం మారిపోవడం ఖచ్చితంగా జరుగుతుంది కదా. కరెక్ట్. మీరు చెప్పిన ఉదాహరణ చాలా బాగుంది. సార్, ఇలాంటి ఒక సీన్ మోహన్ లాల్ పిక్చర్ లో ఉంది కదా? నేను మోహన్ లాల్ సినిమాలు చూడలేండి. ఇది కొత్తది కాదు, పాత సినిమా. ఫస్ట్ సినిమా అంత పాతదేం ఇది వారి మొదట్లో వచ్చిన సినిమా కాదు, దశరథం. కానీ ఆ కథలో ఆ బిడ్డకు తల్లి నిజమైన తల్లే, కానీ ఇక్కడ పరిస్థితి అది కాదే. సెంటిమెంట్ సినిమా కదా. నేను కూడా అది చూసి చాలా ఏడ్చాను. గర్భసంచిని అద్దెకివ్వటానికి రెడీగా ఉన్నవాళ్ళు చూడటానికి అందంగా ఉండే అమ్మాయి దొరకటానికి మీరు కొంచెం హెల్ప్ చేయాలి. డాక్టర్, ఏమనుకుంటున్నారు మీరు? మేము డబ్బులకి ఇబ్బంది అనడం నిజమే. కొన్ని సమయాల్లో రియల్ ఎస్టేట్ అది దీన్ని చేస్తాం, అది నిజమే, అది పర్వాలేదు. అలాంటి పనులు అయితే పర్వాలేదు. ఇలాంటి అమ్మాయి విషయాలంతా మనకి సరిరాదు. బయలుదేరండి డాక్టర్, బయలుదేరండి. చెప్పాలనుకున్నది అది కాదు. ఆ రోజు నేను కారుతో గుద్దానని చెప్పింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి కరెక్ట్ గా ఉంటది. వాళ్ళకి బతకటానికే కుదరట్లేదని మీరేగా చెప్పింది. గర్భపైని అద్దెకిచ్చే అమ్మాయికి 10 లక్షల రూపాయలు దొరుకుతాయి. కమిషన్ గా నేను 25,000 సపరేట్ గా ఇస్తా. నేను డైరెక్ట్ గా అడిగితే బాగోదు. మీరైతే కొంచెం విషయం మెల్లగా తీసి చెప్పి అది చేయగలరు కదా. కరెక్టే, అయినా కూడా అమ్మాయిల కేసు కాబట్టి లేదు. మీరు చెప్పేది నిజమే, వాళ్ళకి డబ్బుల సమస్య ఉంది. కానీ ఇది చెప్పి ఒప్పించాలంటే కొంచెం కష్టమే. అది
ఓకే 50,000 ఇస్తే ఓకే 50,000? 50 అయితే 50. మరి తొందరగా కావాలి. కావాలంటే ఇప్పుడే వెళ్దాం. వెళ్దామా? అలాగైతే ఒకటి చేద్దాం డాక్టర్, మీ బండిని ఇక్కడే వదిలేసి నా బండిలో వెళ్ళిపోదాం. అలాగే రండి రండి రండి. ఇందులోనా? మన అలా దూరి దూరి వెళ్ళిపోదాం రా. ఓకే, జాగ్రత్తగా వెళ్ళండి. ఈ బండి హోమ్ మేడా? ఇక్కడే ఎక్కడో తన ఇల్లు ఉంది. మీకు తెలీదా? సుమిత్ర మసూదీ స్ట్రీట్. ఇదిగో కనిపెట్టేసాంగా. రండి. ఇక్కడ చూడండి, మీరు ముందు వెళ్ళి ఆ అమ్మాయి మనసేంటో తెలుసుకురండి. ఆవిడ ఓకే అంటే మిగతా విషయాలు నేను మాట్లాడుకుంటా. అనవసరంగా మనం అప్సెట్ చేయాలి. ఓకే ఓకే. వాట్ యు హావ్ బీన్ టోల్డ్ ఈస్ దట్ కరెక్ట్? ఫస్ట్ ఐ విల్ గో. ఓకే. ఇంగ్లీష్ అంటే కామెడీగా ఉంది. நீங்களா? ஐயோ, எங்க வீட்டுக்கா? ஐயோ, வாங்க உள்ள வாங்க. நீங்க எங்க வீட்டுக்கு? ஐயோ, உட்காருங்க. ஓகே. ஹஸ்பண்ட் அவரு அன்னைக்கே சொன்னேனே பாம்பேல இருக்காரு. இன்னும் பாம்பேல இருந்து வரவே இல்லையா? வர மாட்டாரு. என்னது இது? நீங்க இந்த நேரத்துல என்ன விஷயம்? ஹலோ, உங்க பையனா? கணேஷ், எழுந்திருப்பா, போ, போய் விளையாடு. போயிட்டான். இப்ப சொல்லுங்க. Infertility of fertilization we have been to தமிழ் అంటే శారీరక సంబంధించిన విషయంగా ఉండడం వల్ల ஓப்பனா எப்படி சொல்றது, அதெல்லாம் ஒரு ஆம்பளை பொம்பளை கலந்தாதானே குழந்தைங்க பிறப்பாங்க. இப்பெல்லாம் அந்த மாதிரி சேர்ந்துருந்தா கூட குழந்தைங்க பிறக்கிறது இல்லை. அதுக்கு அதுக்கு సేఫాన நிறைய வழி இருக்கே. అది కాదు, అది కాదు. పిండం పిండం దానికి గర్భపై అవసరం ఉంటుంది కదా, అది ఉంటేనే కదా అన్ని విషయాలు జరుగుతాయి. సింపుల్ గా చెప్పాలంటే ఈ విషయంలో మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. நீங்க இவ்ளோ சொல்லும்போது நான் வேண்டாம் நான் சொல்ல போறேன். ராத்திரி பின்பக்கம் வழியா வாங்க, உங்களுக்காக நான் கதவை திறந்தே வச்சிருக்கேன். குடிக்க கொஞ்சம் தண்ணி கிடைக்குமா? ஒரே நிமிஷம். ஒரு దేవుడా డాక్టర్, విషయం అంతా చెప్పారా? ఇదంతా సరిరాదు, మనం వేరే వాళ్ళు చూసుకుంటారా? జరుగుతుంది జరుగుతుంది, మనం అనుకుంది కాదు జరిగేది. ఇది వేరే, ఇది ఎక్స్ట్రా డీసెంట్ ఏనమ్మా. ఇది వద్దు వద్దురా, కూర్చో, వెళ్దాం 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 రా. నాకు అర్థం కాలేదు. త్వరగా ఎక్కు ఎక్కు ఎక్కు, త్వరగా వెళ్దాం. నాకు కొంచెం కూడా అర్థం కాలేదు, చెప్పు. నువ్వేంటి సందులని చాలాసేపు నుంచి తిరుగుతూనే ఉన్నావు? వేరెవరన్నా ఉన్నారా ఏంటి? ఇలాంటి విషయాలకి చాలా కష్టపడే వాళ్ళు మాత్రమే ఒప్పుకుంటారనుకుంటా. ఏమన్నా? చాలా కష్టాల్లో ఉన్న వాళ్ళే ఇలాంటి విషయాలకు ఒప్పుకుంటారని నేను చెప్తున్నాను. అలాగైతే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఒక స్టంట్ ఆర్టిస్ట్ మురుగన్ షూటింగ్ లో ఒక యాక్సిడెంట్ లో నడుము విరిగిపోయింది. 2 సంవత్సరాలుగా బెడ్ రెస్ట్ లోనే ఉన్నాడు. చాలా కష్టపడుతున్నారు. వెరీ గుడ్. ఆవిడ చూడటానికి ఎలా ఉంటారు? వైఫ్ చూడడానికి అందంగా ఉంటారు. మనకు ఓకేనే. ముందుగా వాళ్ళ ఇంటికి వెళ్ళు. హరహరో హరా. ఇక్కడ ఉన్నోళ్ళు అందరూ పేదవాళ్లే. మీకోసమే, లేకపోతే అసలు ఇటు పక్కకే రాను నేను. మంచి ప్లేసే, ఒక రిసార్ట్ ఫీల్ ఉంది. అయ్యో అదిగో మురుగా వైఫ్. రా 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 రా. அம்மா வணக்கம்மா. வாங்க, என்ன இந்த பக்கம்? ஒண்ணும் இல்ல, முருகனை பாக்குறதுக்கு டாக்டர் வந்திருக்காரு. டாக்டர் ஜான் சிட்னப்பா. அப்படியா? வாங்க. அவர் எங்க? இதோ இருக்காங்க. வாங்க வாங்க, உட்காருங்க. எப்படி இருக்க முருகா? வாயா. என்னப்பா 2 வருஷமா படுத்த படுக்கையில தான் எல்லாம். சாப்பாட்டு கூட வழி இல்ல. அந்த கடவுள் தான் வந்து கருணை காட்டும். இப்ப நீ சொல்ற கடவுள் இருக்காருல்ல, அந்த கடவுள் தான் இந்த டாக்டர் ரூபத்துல வந்திருக்காரு. மத்த விஷயம்லாம் அவர் சொல்லுவாரு. சொல்லுங்க சொல்லுங்க. You know Mr. Murugan, in vitro fertilization, it's not just a treatment. It's a service and also divine duty. டாக்டர், நீங்க தெலுங்குலயே பேசுங்க டாக்டர். நான் தெலுங்குல எல்லா ஹீரோக்கும் டூப் போட்டிருக்கேன். எனக்கு தெலுங்கு பேசினா புரியும் டாக்டர். அது என்னன்னா பணம் தான் நம்மளுடைய பிரச்சனை.
குழந்தைங்க தான் அவங்களுடைய problem. తెలుగు 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 ఓ, అదేంటంటే మీ భార్య నాకు బాగా నచ్చింది, చాలా అందంగా కూడా ఉన్నారు. మురుగన్ గారు ఒప్పుకుంటే ఈవిని ఉంచుకొని మనం కొంచెం డబ్బు సంపాదిద్దాం. ఇందులో ఏ కష్టం లేదు. 10 నెలలే, డోంట్ డిస్టర్బ్. ఒక్కసారి గర్భం అయితే చాలు 10 లక్షల రూపాయలు ఇంటికి వస్తాయి. మీకు ఇంకా అర్థం కాలేదుగా డాక్టర్. ఒక అమెరికన్ ఫ్యామిలీ వాళ్ళ ఎంబెరియాని మీ ఆవిడ గర్భసంచిలో కొంచెం డిపాజిట్ చేస్తే చాలంతే. అది కాదు మా డాక్టర్ ఏం చెప్పడానికి వచ్చాడంటే incubator. இங்கிருந்து போங்க போங்க நான் பாத்துக்கிறேன். நீங்க இந்த பக்கம் போங்க. అర్థం కాలేదమ్మా ఆయనకి. తీసుకుపోతా. పద 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 వాడు వెళ్ళిపోదాం. కదలలేడనేగా చెప్పావు నువ్వు. వాడు తన్ను భయంకరంగా ఉంది అవును కదా. మరి మీరు మాట్లాడేది అంటే ఎవరికైనా కొట్టాలని అనిపిస్తుంది. ఎంబ్రూ అన్న వెంటనే ఆడేదో బూతి మాట అనుకున్నాడు. గర్భసంచి అని చెప్తే వాడికి అర్థమై ఉండేది. ఇవన్నీ కొంచెం నాజుగ్గా చెప్పాలి కదా. ఎంత నాసుగ్గా చెప్పినా ఈ విషయాన్ని మనం చెప్పి తీరాల్సిందే కదా. ఎలాగో మిస్ ఇండియా లాగా ఉండింది అమ్మాయి, అది ఎలాగో పోగొట్టేశారు. వేరెవరన్నా మిస్ చూద్దాం. ఇండియానా ఇదే? నాకున్న ఒకే ఒక నమ్మకం ఆ ఫైటర్ మురుగనే. గోవిందా గోవిందా, మురుగన్ కూడా లేడు. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఇటువంటి ఫ్యామిలీ వేరే ఏదైనా ఉందా? ఫైట్ మాస్టర్, డాన్స్ మాస్టర్లు ఉన్నారా? వైఫ్ అందంగా ఉండాలి. కాసేపు కామ్ ఉండండి డాక్టర్ మీరు. అన్నా ఎవరు వచ్చినా 50 ரூபாய் ஆச்சுனா. சரி அண்ணா, நாளைக்கு ரோலெக்ஸ் ஹோட்டல்ல பாப்போம். நீங்க வந்தா போதும். சரி வரேன். ఇదిగో ఇటు చూడు చూడు, ఆ పిల్ల బాగుంది కదా. ఎవరు తన? తన కేసు లాయరా? అది ఆ కేసు కాదు, కేసు కట్ట రోసి ఆంధ్ర. ఆ విషయాన్ని సెట్ అవుతాను. అది ఐటమా కేసు అని అమెరికా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? చూడటానికి అందంగా ఉండాలి, ఆవిడకు ఒక గర్భసంచి ఉంటే చాలు. ఈ ఆలోచన నాకు రాలేదే. ఇది కూడా మంచి పాయింటే. డాక్టర్ మీ దగ్గర కర్చీఫ్ ఉందా? ఉంది. ఎందుకు? దేనికైనా మొహాన్ని మూసుకుని వెళ్ళడం మంచిది. రండి రండి రండి. ఇదంతా మానవతో ఉన్న మనుషులు చేసే పనా? గొప్ప కేసుని తీసుకొచ్చారు చూడు. మీకంతా ఇంట్లో అమ్మ చెల్లి ఎవరు లేరా? గర్భం చేయడానికి వచ్చేసారు. కడుపు వేసుకొని బయటకు వెళ్తే ఊర్లో అంతా ఏమంటారు చెప్పు? ఊరోళ్ళ వాళ్ళేమంటారని? ఊరికేం చేయట్లేదు కదా, 10 లక్షలు తీసుకుంటావు కదా, ఇంకేంటి నొప్పి? డబ్బులు దొరుకుతున్నాయి కదా. అరచి అప్పండి. నేను ఈ ఫీల్డ్ వదిలి వెళ్ళిపోతే లోపలికి రావడానికి మనుషులు క్యూలో ఉన్నారు. కానేసి వచ్చాననుకో డిమాండ్ ఫుల్ గా పోతుంది. భర్త లేకుండా పిల్లని కంటే ఎవరు పెళ్లి చేసుకుంటారు? నువ్వు చేసుకుంటావా? నాకు పెళ్ళైపోయింది. మరి నువ్వు ఇది కట్లు తెగిపోయిన కేసే. ఇప్పుడు కట్టేసే లోపల మనం ఇక్కడ నుంచి బయలుదేరదాం. వస్తాను సిస్టర్, ఏది మనసులో పెట్టుకోకండి. అప్పుడు మేము బయలుదేరచ్చు వచ్చేసారు కదా. సిగ్గు సరం లేకుండా. ఎవరు చూసుంటారు కదా. ఇక్కడ ఎవరో నాకు తెలిసిన వాళ్ళు ఉండర్లే. ஹாய் படி, how are you? అయ్యో ఎవర్రా నువ్వు? என்ன తెలియదు. தெரியலையா, உங்க ஃபேஸ்புக் ஃப்ரெண்ட் 9 நேத்து நீங்க போட்ட போட்டோக்கு ஆசம்னு கமெண்ட் பண்ணியிருந்தீங்களே. உன்னுடைய ப்ரொஃபைல்ல ஃபிலிம் ஸ்டார் நயன்தாரா போட்டோ தானே வச்சிருந்தது. யப் யப். எனக்கு நல்லா புரிஞ்சு போச்சாடா பாவி, என்ன ఏమాతిటే இல்ல డాక్టర్. ఫిలిం స్టార్ నయన్తారా అని చూసావా? ఇదిగో చూడు, ఇప్పుడు కాయలం కొట్టు పెట్టి. yes కూర్చోండి. ఓకే బడ్డీ వరా. నయన్తారా బాయ్. ఓకే బాయ్ డియర్. బయలుదేరు బయలుదేరు. ఇది ఒక టైప్ రా, బయలుదేరు. ఎక్కువ తీరా బండి, తీరా అంటే వాళ్ళు ఒక టైప్ అయిన మనుషులేరా. తీరా పో. తొందరగా పరిగెత్తురా, తొందరగా పరిగెత్తురా. రంజిత్, నేను పరిగెత్తలేకపోయినా బండి పట్టుకోరా. పట్టుకో. వద్దుమా వద్దు. అయ్యో అమ్మ, కొట్టేద్దు చెప్పేది అమ్మా. అయ్యో అయ్యో అయ్యో, మర్యాదే లేకుండా చేస్తున్నారు. ఇంకబేట ఇలాంటి విషయాలు నేను పిలవద్దు. నువ్వు అటువంటి సత్యాలయం చేయక, నువ్వు అవసరపడగలరు రా. జానకి కొంచెం నీళ్లు తీసుకురా. ఏమైంది? వెళ్ళిన పని జరగలేదా? మరిప్పుడు మనం ఏం చేసేది? ఏం చేసేది? దొంగతనమో దోపిడీ చేయలేం కదా. స్కూల్ ఫీజు, గార్మెంట్ కంపెనీ అడ్వాన్సు, బంగారానికంతా ఇప్పుడు మంచి రేటు ఉంది. కొన్ని రోజులకు చాలు.
ఈ గార్మెంట్ కంపెనీ స్టార్ట్ చేస్తామంటే తర్వాత మన సమస్య ఎంత? ఇండస్ట్రీ ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్. ఈ శుక్రవారం లోపు డబ్బు కట్టలేదంటే ఆ యూనిట్ అలాట్మెంట్ క్యాన్సిల్ అయిపోతుందట. మనం ఏం ఆశపడతామో అది జరగట్లేదు జానకి. ఇప్పుడు ఇది చేయి జారిపోయిందంటే ఇక ఏ జన్మలోనూ ఇది చేస్తానన్న నమ్మకం లేదు జానకి నాకు. చివరి వరకు ఆ చిన్న షాపులో మనం అలాగే ఉండాలనేది మన తలరాత అనుకుంటా. స్మార్ట్గా ఆడితే మనం తప్పించుకోవడానికి ఒక దారుంది. వేరే దారే ఉంది. ఈ ఆట ఏంటంటే ఒక నాటకం. నాకు సినిమాలో నటించడానికి ఒక ఛాన్స్ దొరికింది అనుకోండి. నేను ఆ రోల్ని బాగా నటించాలి. ఏ రోల్ ఇది? ఒక గర్భిణీ రోల్. ఈ గర్భసంచి బాడీకిచ్చే అమ్మాయికి 10 లక్షలు ఇస్తానని కదా చెప్పారు. అవును. ఆ 10 లక్షలు మనకొస్తే మన సమస్యలన్నీ తీరిపోయి మనం కూడా తప్పించుకుంటాం కదా. దానికి ఒక 8 లక్షలు ఉంటే సరిపోతుంది. కంపెనీ స్టార్ట్ చేస్తామంటే తర్వాత ఇలా డబ్బులు సంపాదించని నేను చూపిస్తాను. అదేంటంటే మనం ట్రై చేస్తే తప్పేముంది? ఏంటంటున్నావు? 10 నెలలు అలా సుర్రని వెళ్ళిపోతుంది. 10 లక్షలు చేతిలో ఉంటుంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అదేంటంటే ఈ గర్భసంచి అద్దెకిచ్చే అమ్మాయి రోల్ నేనే నటించొచ్చు కదా. నీకేం పిచ్చి పడిందా జానకి? ఈ గర్భసంచి ఈ అద్దెలు ఇవన్నీ పెద్ద సమస్య కూడిన సమాచారమే. ఇది అలా దొరికి ఏ సంతోషం మనకొద్దు. ఎలా నువ్వు ఇలా పిచ్చిదానిలాగా ఆలోచిస్తున్నావు? ఇలా చూడండి, నేనిప్పుడు నటించడం మానేయకుండా ఉండుంటే మహేష్ బాబుకో లేదా అల్లు అర్జున్కో హీరోయిన్ గా నటించేదాన్ని కదా. కాకపోతే ఏంటి, ఒక గర్భవతిలా నటించాలి. అదెలా అంటే చూడండి, ఇది కూడా ఒక నటనే. సినిమాలో గర్భం అంటే అరే ఇట్రా గర్రా ఇలా దిండు పెట్టి యాక్ట్ చేసే విషయమే అది. ఇది అలాంటిది కాదు. నంబర్ 1 అమెరికన్ గర్భం. సినిమాలా కాదమ్మా జీవితం. ఇవన్నీ వదిలేయి. ఊర్లో ఉన్న వాళ్ళకి చుట్టాలకి ఏం సమాధానం చెప్తావు? ఏ చుట్టాలకి? మనం లవ్ మ్యారేజ్ చేసుకున్నామని అందరూ మనల్ని కలపకుండా దూరంగా ఉంచారే. తర్వాత ఊరి జనాలు మనకు 2వ బిడ్డ పుట్టబోతుందని అందరికి లడ్డు ఇవ్వండి. 10 నెలల తర్వాత పిల్లోడు ఎక్కడ అడిగితే బిడ్డ డెలివరీలో చనిపోయిందని చెప్తా. జానకి ఎంత రాతి గుండేనిది. ఇదంతా ఒక నటనే కదండి. డెలివరీ అయింది నా ఆంటీ ఇంట్లో, అందువల్ల ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేకపోయామని చెప్పండి. దానివల్ల ఎవరికైనా మనసు నొచ్చుకున్నా ఆస్తి అంతస్తు వచ్చిందంటే అన్ని మారిపోతాయి. తప్పించుకోవడానికి ఇదే ఒక దారి కదండి. వద్దని చెప్పకండి. అయ్యో ఇదంతా ఏంటంటే నా తల అంతా తిరుగుతుందే. అలా అయితే తిరగకుండా తల పట్టుకొని కూర్చోండి. ముందంతా నన్ను పెద్ద పెద్ద సినిమాలో హీరోయిన్ గా పిలిచారు. ఈ విషయం నాకు తెలియదే. అప్పుడే ప్రేమ పుట్టి ఈయంతో వచ్చేసాను. లేదంటే పెద్ద పెద్ద హీరోయిన్ లిస్ట్ లో నా పేరు కూడా ఉండేది. ఏం చేసేది, అంతా నేను చేసుకుందే. నా తలరాత చూడు. కానీ యాక్టింగ్ అంతా అనడం సరదాగా చేసే ఒక విషయమే కదా. పరిగెట్టాలి, ఆడాలి, గొడవ పడాలి. అలాగే ఇది కూడా ఒక ఆటకాయితనంగానే ఒక యాక్టింగ్ అనుకుంటే సరిపోతుంది కదా. అలాగే కదా. అది మాత్రమే కాదు, పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని కనిస్తున్నావంటే ఒక పుణ్య కార్యమే కదా అది కూడా. అది మాత్రమే కాదు, బిడ్డతో ఏ బ్లడ్ రిలేషన్ లేకపోవడం వల్ల ఈజీగా పిల్లల్ని తిరిగి ఇచ్చేయచ్చు కూడా మనం. అవునవును. ఈ అమెరికా వాళ్ళకి ఎందుకు త్వరగా రావాలని అనిపించనే లేదు. అన్నింటికి సరైన సమయం అంటూ ఉంటుంది కదా. డాక్టర్ ఏం చెప్పట్లేదేంటి సార్? అది అవసరం అంటావా? సొదహాగా దీనికోసం వచ్చే అమ్మాయిలకి ఎటువంటి ఎమోషన్ ఫీలింగ్స్ ఉండవు. మీ వైఫ్ లాంటి ఒక మనిషికి దాని గురించి మీరేం టెన్షన్ అవ్వద్దు. దాని గురించి ఈ విషయంలో తనే ఎక్కువ బాధ్యత తీసుకుంది. అలాగైతే మీరు క్లినిక్ రండి, కొన్ని టెస్టులు తీయాల్సి ఉంటుంది. ఓకే అయితే అమెరికా వాళ్ళని పిలుద్దాం. సరే సార్, అలాగే చేసేద్దాం.
డబ్బులు సంపాదించిన తర్వాత ఒక బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేయాలి. దానికంటే మంచిది సొంతంగా ఒక బ్యూటిషియన్ పెట్టుకోవడమే. అలాగా? ఇదిగో కొంచెం త్వరగా బయలుదేరమ్మా. నేను రెడీ. జానకి ఎంతవరకు చదువుకున్నారు? చదువు గురించి డాక్టర్ ఏది? చదువు విషయం ఓకే ఓకే, ఊరికేనే అడిగాను. జానకి మాకు బాగా నచ్చింది. ఓకే డాక్టర్, లెట్స్ ప్రొసీడ్. ఓకే. గర్భసంచిని మీరు అద్దెకిస్తున్నందువలన వీళ్ళు మీకు 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు. దాంట్లో 5 లక్షలు అడ్వాన్స్, మిగతా 5 లక్షలు డెలివరీ తర్వాత పిల్లనిచ్చేటప్పుడు. డాక్టర్ 10 లక్షలు ఒకేసారి ఇవ్వకూడదా? సారీ రంజిత్, ఇటువంటి ట్రీట్మెంట్లో డాక్టర్ సగం దేవుడు సగం అనే అంటారు. మనం చేయవలసిన అన్ని పూర్తి చేసినా ఒక్కొక్కసారి ఇది సక్సెస్ అవ్వదు. కొన్ని సమయాల్లో కన్సీవ్గా ఉన్నాళ్ళు చేసే తప్పు వలన కూడా ఇది పోతుంది. అటువంటి ఒక ప్రాబ్లం వస్తే వీళ్ళ మొత్తం డబ్బు కూడా నష్టమైపోతుంది కదా. అది కాకుండా ఈ విషయంలో ఒకళ్ళకొకళ్ళు నమ్మకం లేకుండా కంటిన్యూ చేయడం కూడా కష్టమే. ఓకే డాక్టర్. ఆ తర్వాత మేము కేవలం డబ్బు కోసం ఇది చేయడానికి రాలేదు. పిల్లలు పుట్టని వారికి పిల్లలు కలగడానికి సహాయం చేయడం కూడా ఒక పుణ్యమైన విషయమే కదా. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ జెనరాసిటీ. తర్వాత ప్రెగ్నెంట్ అయిన తర్వాత ప్రోటీన్, కాల్షియం, ఫైబర్ ఇవన్నీ మీరు తప్పకుండా తినాలి. దానికంత డబ్బులు ఎక్స్ట్రా అవుతుంది. ప్రోటీన్ ఫుడ్ అంటే తినాలంటే రేట్లు ఎక్కువ అవుతాయి కదా. ఇట్స్ ఓకే, టెల్ మీ హౌ మచ్ యు వాంట్. ఐ వాంట్. ఇట్స్ ఓకే, ఐ టోల్డ్ నో, ఇట్స్ ఎ పుణ్య ప్రవృత్తి. దట్స్ గుడ్. వెల్ సెడ్. ఓ యా. ఎంబ్రియో ట్రాన్స్ప్లేషన్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ అమెరికా తొందరగా వెళ్ళాలి. వీళ్ళిద్దరూ వర్క్లో చాలా బిజీగా ఉన్నారు. డెలివరీకి ఒక రోజు ముందు వాళ్ళు వస్తే చాలు కదా. ఇంకా మన అగ్రిమెంట్ సైన్ చేసుకుందాం. ఇందులో 5 లక్షల రూపాయలున్నాయి. ఎన్నోది ఎన్నోది? అయితే ముందు ఫస్ట్ అమ్మాయే. అయితే ఈసారి అబ్బాయి పుట్టాలనే కదా ఆశ. అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి, నాకిద్దరు అది కూడా కరెక్టే. ఈ కాలంలో అబ్బాయి ఏంటి అమ్మాయి ఏంటి అంతా ఒకటే. జానకి హస్బెండ్ యారు? కూర్చో కూర్చో, నన్ను పిలుస్తున్నారులే. నాందా 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 వరా. నాందా 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 இருக்கட்டும். ஓகே ஓகே. ஜானகி எப்படி இருக்கா? நார்மல் தான். இன்னும் கொஞ்ச நேரத்துல ரூம் மாத்திடுவாங்க. அப்பனா ஓகே. கொண்டு போங்க கொண்டு போங்க கொண்டு போங்க கொண்டு போங்க கொண்டு போங்க கொண்டு போங்க. పాపను ఎత్తుకుని ఉండొచ్చుగా. అదంతా ఎత్తుకోవాల్సిన ఎత్తుకుంటాడు తమ్ముడు. నాకు దాంట్లో అంతా పెద్ద నమ్మకం లేదు. బంగారు అమ్మ బంగారు కొండ. ఏంటి డ్రెస్ అంతా వేశారు? డాక్టర్ ఏమని చెప్పారు, అందుకే వేశాను. ఇప్పుడు ఎలా ఉంది? బిడ్డకి ఇప్పుడే పాలు పట్టాను. వీడు బాగా ఎర్రగా ఉన్నాడు కదండి. అంటే పుట్టేటప్పుడు అందరి పిల్లలు కలర్గానే ఉంటారు. ఇది అమెరికా వాళ్ళ పిల్లాడే కదా. నువ్వు చాలా టైర్డ్గా ఉంటావు. కాస్త రెస్ట్ తీసుకుంటే అంత సరిపోతుంది. అలాగైతే పిల్లోని డాక్టర్ దగ్గర ఇచ్చేసి మిగతా సెటిల్మెంట్ అంతా
ఏమండి ఆ తర్వాత డబ్బులు బాగా లెక్క పెట్టండి. అది నా దగ్గర నువ్వు సపరేట్ గా చెప్పాలా ఏంటి? మే ఐ కమ్ ఇన్ డాక్టర్? ఎస్. ఎలాగో అలాగా అంతా బాగానే జరిగింది. మీరు ఈ పిల్లోడి మొహం కొంచెం చూడండి, ఎంత అందమైన పిల్లోడు. 10 కాదు 50 లక్షలు కూడా ఇవ్వచ్చు. కరెక్ట్ గా చెప్పారు. అలాగైతే మీరు ఈ పొకిషాన్ని తీసుకుని మిగతా డబ్బులు ఇస్తే ఎక్కడ అమెరికా వాళ్ళు? అదేంటంటే ఒక చిన్న ప్రాబ్లం, వాళ్ళు ఇంకా ఇండియాకి రాలేదు. ఏమైంది? ఫ్లైట్ మిస్సా? అదేం లేదులే, వాళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్నగా ఒక గొడవ. డైవర్స్ చేసి విడిపోయారు. వాళ్ళకి ఇప్పుడు ఈ పిల్ల అవసరం లేదని. ఎందుకు? నాకు ఒక చిన్న మీటింగ్ ఉంది, మర్చిపోయాను. ఇదిగో వస్తా. என்னம்மா குழந்தை அழுகிறது கேட்கலையா உனக்கு? பால் கொடுக்க சொல்லி தரணுமா? இப்பதான் పాలు కుడితే ఇంకా పాలు ఇవ్వడానికి నా దగ్గర లేదు. కాస్త ఆపుతావా? ఏంటి వీడు ఎప్పుడు చూసినా క్యా క్యా క్యా. నేను ఒక విషయం చెప్పనా? నేను ఇక్కడ టెన్షన్ లో ఉంటే తాకడానికి వచ్చారు. అది కాదు, 12% సినిమా చూసావా నువ్వు? అందులో ఇలాంటి ఒక సీన్ ఉంది. సరే జానకి, జానకి చెప్పేది విను. ఆగు జానకి, జానకి ఆగు. తీసుకెళ్ళి జానకి, ఏ జానకి ఆగమంటున్నా. జానకి, జానకి తీసుకెళ్ళి వదిలే రాను. ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క జీవి, ఈ భూమి మీద ఉండే ప్రజలందరూ కూడా వాళ్ళకు వాళ్ళే మేమే సరి అనుకుంటున్నారు. సారీ అండి. ఒక అమ్మ ఆవేదన ఏంటనేది
నేను అర్థం చేసుకోగలను. పర్వాలేదు. ఏమావేదనా ఆ పిచ్చోడు బిడ్డని చంపేసి చెత్త కుప్పలు వేశాడంటే తర్వాత మనిద్దరం జైలుకెళ్ళాలి. అది కూడా కరెక్టే. అందుకే నేను బిడ్డని తీసుకొచ్చేసాను. ఓ సెంటిమెంట్స్ అక్కర్లేదండి. కొంచెం ఎక్కువైంది కదా. కొంచెం సరేరా. ఈ ప్రపంచంలోని ప్రజలు, ఈ ప్రపంచంలోని ప్రజలు, ఈ ప్రపంచంలోని ప్రజలు. మీరు నేను చెప్పేది కొంచెం వినండి. బిడ్డని అనాథాశ్రమంలో చేర్చడానికి, దత్తత ఇవ్వడానికి లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు తెలుసుకోవాల్సిన విషయం కూడా ఇంకొకటి ఉంది. ఈ అమెరికాలో ఉన్న వాళ్ళు వెంటనే మనసు మార్చుకుంటారు. ఇవాళ గొడవ పడతారు, రేపు ఒకటి అయిపోతారు. ఈ బిడ్డ అమ్మ నాన్న కూడా మళ్ళీ కలుసుకొని 1 వారం 2 వారాల తర్వాత మళ్ళీ నాకు పిల్ల కావాలని వస్తే మీ ఇద్దరికి మీ 5 లక్షలు దొరుకుతాయి కదా. కానీ ఇకపై వారు వచ్చారంటే 15 లక్షలు ఇస్తేనే నేను బిడ్డని ఇస్తాను. 10 నుంచా? ఇవ్వకూడదు. 15 లక్షలు దొరకకుండా ఇవ్వనేకూడదు. ఇప్పుడు ఈ బిడ్డను తీసుకెళ్ళండి. ఓరి దేవుడా. బుజ్జి ఏం చేస్తున్నావు నాన్న? ఆడుకుంటున్నావా? ఏనా జానకి వంద వివరం ఏదో சொல்லல. நேத்து நைட்டு தான் பிளான் பண்ணது. చెల్ల కుటి కన్ను అప్పుడే అమ్మ మాదిరి. ముక్క అలాగే నాన్నలాగే ఉంది కదా. ஆமா ஆமா. அது எப்படி முடியும்? சார், பணத்தை please. கம்பெனிக்கு அனுப்பியாச்சு, மிஸ்னா வந்துருச்சு. சார் ப்ளீஸ் சார். இப்போ வந்து கேட்டீங்கன்னா சார் நான் என்ன சொல்ல வரேன்னா இன்னும் 2 வாரத்துக்குள்ள மீதி பணத்தையும் கொடுத்துட்டு மிஸ்னா எடுத்துட்டு போங்க. சார் அது கேஷா கொடுப்பியா? சொல்லியா? நீ இல்லைன்னு சொல்ல வேண்டியதானே? ఏయ్, నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఏంటి అర్థం? ఒక తలుపు మూసుకుంటే ఇంకో తలుపు తెరుచుకుంటుంది. ఒక బిజినెస్లో దిగినప్పుడు ఇదంతా సాధారణమే కదా. దీనివల్ల నువ్వు బాధపడకూడదు. ఏదో ఒక దారి ఖచ్చితంగా ఉంటుంది. హలో. రంజిత్, మీ వైఫ్ పేరులో అప్లై చేసిన లోన్ శాంక్షన్ అయింది. 5 లక్షల రూపాయలు. హలో రంజిత్ సార్, నిజంగానా సార్? ఎస్ ఎస్. రేపు వైఫ్ని తోడుకుని రండి. కొన్ని డాక్యుమెంట్స్లో సైన్ చేసేది ఉంది. వస్తాను సార్, పొద్దున్న వచ్చేస్తాను సార్. సరే సార్. బ్యాంకు నుండి మేనేజర్ జానకి పేరును అప్లై చేసిన 5 లక్షల రూపాయల లోన్ శాంక్షన్ అయిపోయింది. దేవుడు కాపాడేశావు కదా. కొంతమంది పిల్లలు పుట్టగానే వాళ్ళ వెంటనే మంచి కూడా పుడుతుంది. లక్ష్మీదేవి ఆడపిల్లగా పుట్టడం అనేది సహజం. అది కరెక్టే. దేవుడు ఏ రూపంలోనైనా రావచ్చు కదా. ఈ లోన్ శాంక్షన్ అయిందని మేనేజర్ చెప్పిన వెంటనే ఇదొక కళ అనుకున్నా నేను. ఈ సంతోషంలో నేను ఏం చెప్పేది, పిడుగుపడి కూడా ప్రాణాలతో ఉన్నాడు చూసావా, ఆ కథలాగా అయింది. ఎలాగైనా మన పరిస్థితి మారబోతోంది. ఇకపై మనం ఒక ఆట ఆడొచ్చండి. కానీ మీరు చెప్పిన ఆ మాట ఒకటి ఉంది, అదంత సరిగ్గా రాలేదు. ఇలాంటి ఒక సిచ్యుయేషన్ లో అరుస్తూ ఉన్న కుక్క తల మీద కొబ్బరికాయ పడిందంటే సరిగ్గా ఉంటుంది. అలా కూడా అనొచ్చు. ఇలాంటి విషయానికి ఇంగ్లీష్ లో ప్రొవర్బ్ ఉంది, వాట్ ఎవర్ హ్యాపెన్స్ షుడ్ హ్యావ్ బీన్ ద. లేదు అది హ్యాపెనింగ్. అది సాధారణమైన దారి కాదు. ఎవరో పిలుస్తున్నట్టుంది. రంజితే. ఎస్ కమింగ్. ఎక్కడ ఆ చిన్నారి? చూడు, బాగా చూడు, మంచి అందమైన ఆడపిల్ల. సరేనా? ఓకే, కొంచెం దారి ఉండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటని అదంతా?
వీళ్ళు విజయ్ గారికి బాగా తెలిసిన వాళ్ళు. సినిమాలో ఒక చిన్నపిల్లని చూపించే సీన్ ఒకటి ఉంది, అందుకు ఒక చిన్నపిల్ల కావాలి. ఈ పిల్ల ఓకే. ఇదేనా? నేను భయపడిపోయాను కదన్నా. ఎందుకు? అయితే పాపన్న విజయ్తో కాంబినేషన్ సీన్ ఉంటుంది కదా. ఏంటి పిస్తేలా మాడుతున్నావు? ఈ పిల్లోడు పెద్ద అవుతానే కదా విజయ్ అవుతాడు. ఓ నేను ఇది మర్చిపోయాను. అలాగైతే నేను మాట్లాడొచ్చా? ఓకే ఓకే. వాళ్ళు సినిమాలో ఇంట్రెస్ట్ చూపించే ఫ్యామిలీ అయితే కాదు. నేను ఒక రకంగా మాట్లాడాను. 50,000 అయితే ఓకే, ఒక 25,000 అడ్వాన్స్ ఇవ్వండి, మిగతాది లొకేషన్ లో చూసుకుందాం. సరే, నా కమిషన్ విడిగా, సరేనా? సరే సరే. ఇదిగో ఇది అలాగే మీరు తీసుకోండి. 25,000 అడ్వాన్స్, మిగతా 25,000 లొకేషన్ లో. సార్ కోయిల పేరు? పిల్లోడి పేరు 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 ఇంకా పెట్టలేదు, కానీ అదృష్టనాథుడు అనే పేరు పెడదాని ఆలోచిస్తున్నాం కదా. అవునవును, కానీ ఇంట్లో లక్కీ అని పిలుస్తాం. ఇది మామూలు లక్కీ కాదు, లక్కీ స్టారే. లక్కీ స్టార్. అలాగారా బంగారు కొండ? నీకు ఆ అమ్మ ఇప్పుడు పాలు పడుతుంది. ఓ రానన్న లక్కీ బంగారం. ఇది ఎక్కడ పెట్టాను? మేఘా మేఘా మేఘా, నువ్వు నా ఫోన్ చూసావా? లేదు, ఆ ఫ్రిడ్జ్ లో ఎక్కడన్నా ఉందని చూడండి. ఫ్రిడ్జ్ లోనా ఫోన్ పెట్టేది? లేదు, వాడెక్కడ ఎడుతున్నాడో నాకేం తెలుసు. నేను ఒకసారి వెళ్ళి చూసొస్తా. ప్రేమని మనం వెతుకుని వెళ్ళలేం, అదిగా జరగాలి. మనని పట్టి పీడించాలి, తలకిందలుగా తిప్పి వాయించాలి, ఎప్పుడు మనతోనే ఉండాలి. అదే రూల్ అంట. ఏ గురు, சிம்பு அப்பா மாதிரி பண்ணாத, சிம்பு மாதிரி பண்ணு. சி காதல தேடி போக முடியாது, அதுவா நடக்கணும். அது நம்மள పోటు తాకணும். చాలు చాలు, అమ్మ ఫోన్ తీసుకొని ఆడుకుంటున్నావు. ఆటలు కాదుకా, నా సినిమా షూటింగ్ కా. మొబైల్ ఫోన్ లో నా సినిమా షూట్ చేస్తున్నావు? అక్క, ఇది న్యూ జనరేషన్ సినిమానే. ఇక నా అమ్మ ఫోన్ తీసావు, నీ టాయ్స్ అంతా నేను విరిపేస్తాను, చూసుకో. ప్యాకప్. రే లక్కీ, నువ్వు బాధపడకురా. ఇప్పుడు పిచ్చోళ్ళంతా సినిమా డైరెక్షన్ కే వస్తున్నారు, మనం ఎందుకు వేరేదైనా చేయకూడదు? పద. అయ్యో రే లక్కీ, ఇలాగారా కలర్ చేసేది? ఎలిఫెంట్ కి బ్లాక్ కలరేగా ఇవ్వాలి. నువ్వు ఎక్కడన్నా చూసావరా ఈ గ్రీన్ ఎలిఫెంట్ ని? ఎర్ర కొమ్ములు, మొత్తంలో అది గీసి పాడు చేసావు. నానా, నా పెయింటింగ్ చూడండి, బాగుంది కదా? బాలే ఉంది, సూపర్. నేను జీనియస్ కదా నానా? అవును, మరి మనం దీన్ని మ్యాగజైన్ కలరింగ్ కాంపిటీషన్ పంపిద్దామా? వాళ్ళు సెలెక్ట్ చేస్తే పెద్ద పెద్ద ప్రైజులు దొరుకుతాయి నీకు. ఆ మ్యాగజైన్ లో అంత పిరికి వాళ్ళు కాదు, ఊరిక పోస్ట్ చేసేందుకు వేస్ట్ చేస్తున్నారు. చూడు, తను కుళ్ళుపోతుందో చెప్తుంది, నువ్వు వెళ్ళి కంప్లీట్ చెప్పు. ఇది లక్కీ ప్రోగ్రెస్ రిపోర్ట్. బి ఇంకా B+ ఎక్కువ. వాడికి అసలు చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. ఇటు చూడు, వాడే IAS చదవట్లేదు కదా, వాడిప్పుడే ఫస్ట్ క్లాస్కి వచ్చాడు. దాని గురించి నువ్వు టెన్షన్ అవ్వ, మాకు వదిలే. ఇటు చూడు, వాడి బ్రెయిన్ డెవలప్ అవుతుందా, చెప్పిన పని చేస్తున్నాడా, ఇలాంటివే ఈ వయసులో గమనించాల్సింది. వాడు ఖచ్చితంగా వెళ్లే కొంది A+ అని తీసుకుంటాడు, అంతే కదరా? ఓ ఇట్స్ వెరీ డిఫికల్ట్. నానా, నేను ఒక విషయం చెప్పాలి. నాకు చదువు మాత్రం ఉన్న స్కూల్ వద్దు, అక్క ఉన్న స్కూల్ నాకు వద్దు అన్నాను కదా. వీడు నా స్కూల్లో చేరడం నాకు చెడ్డ పేరు. స్కూల్లో వచ్చే బెస్ట్ స్టూడెంట్ నేను. ఏమే మాట్లాడకుండా ఉండు, పెద్ద చదువుల తల్లి. నానా, నెక్స్ట్ ఇయర్ నన్ను కార్నల్ స్కూల్లో చేర్చి వదలండి. అక్కడ స్విమ్మింగ్, కరాటే, స్కేటింగ్ అన్నీ ఉంది. దెన్ ఐ విల్ గెట్ an A+. ఓ, మౌంట్ కార్నల్ స్కూల్. అదే. అడ్మిషన్ దొరికేది కొంచెం కష్టమే, కానీ మనం ట్రై చేసి చూద్దాం. మీరే వాడినిలా చెడగొడుతున్నారు. మీరు వాడికి 4 దెబ్బలు వేసే చదువు నేర్పిస్తే A+ దానంతట అదే వస్తుంది.
చూడు నువ్వు ఆ 3 Idiots హిందీ సినిమా చూసినావా? అందులో పిల్లలు ఎలా ఇలా చదువుకోవాలి? చూడండి, నేను మీ అంత ఈడియట్ కాదు. అలాగా? నువ్వు పాత 10వ క్లాసే కదా. మరి మీరు 8వ క్లాస్ ఫెయిల్. ఈ స్ప్రింగ్ కలెక్షన్స్ లో డిజిటల్ ప్రింటింగ్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక బ్రోచర్ ప్రింట్ చేయండి. ఓకే సార్. వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఉండడం వల్ల మేబీ మంచి ఆర్డర్స్ దొరకచ్చు. షూర్ సార్. హలో, విన్సెంట్ అన్న కాల్ చేశారు. ఆ మౌంట్ కార్నర్ స్కూల్ ప్రిన్సిపల్ మీ చుట్టాలే కదా. లక్కీ అడ్మిషన్ విషయంగానే ఆ అబ్బాయిదే. దానికేంటి, నువ్వు చెప్తే వెంటనే వచ్చేస్తాను. ఓకే బాయ్. ప్రింటింగ్ సెక్షన్లో ఇచ్చే. ఓకే సార్. పోయినసారి మన యూనిట్ అరేంజ్ చేసిన క్రాస్ కంట్రీ యొక్క ముఖ్యమైన స్పాన్సర్ ఈయనే. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సహాయం చేసే వాళ్ళలో ఉన్న కొంతమందిలో ఇతనొకడు. సంతోషం. మెరిటే ఇక్కడ అడ్మిషన్ కి క్రైటీరియా. ఇంటర్ స్కూల్ ట్రాన్స్ఫర్ కి ఒక యాటిట్యూడ్ టెస్ట్ ఉంది, అందులో పాస్ అవ్వాలి. పిల్లాడు చదువులో తెలివైన వాడే కదా. చాలా టాలెంటే, కానీ స్పోర్ట్స్ లోను స్కర్టింగ్ లోనే ఆడికి ఇంట్రెస్ట్ ఎక్కువ. స్పోర్ట్స్ లో టాలెంట్ ఉన్న వాళ్ళకి మేము స్పెషల్ కన్సిడరేషన్ ఇస్తాం. అలాగైతే ఆధార్లో కూడా ట్రై చేసుకో. అలాగే చెయ్యండి. ఓకే ఫాదర్, నేను అప్లై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళిరండి. హాయ్. హాయ్. గుడ్ మార్నింగ్. హాయ్ జయ్, యు ఆర్ లేట్ టుడే. ఓ యా, ఫేస్బుక్ లో నా బర్త్డే విషెస్ కి రిప్లై చేసి టైం పోయిందో తెలియలేదు. యు నో I have 3,654 friends. సొంతంగా ఒక లైక్ పేజ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. Oh, your birthday today. Oh yeah. Many happy returns of the day, auntie. Auntie? No, Didi. Anyways, thanks da. Hey, we have a grand party in the evening. Everybody come. Okay. I am going, man. Why so early? ఈ రోజు అమ్మకి బర్త్డే. మీ అమ్మకి నువ్వు ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? గిఫ్ట్ కొనడానికి నా దగ్గర డబ్బులు లేదు. డబ్బులు లేకుండా కూడా దొరికే గిఫ్ట్లు ఉన్నాయి కదా. అదేంటి? రా చూపిస్తా. కమాన్ మ్యాన్. ఓకే సరే, అలా అయితే ఎక్కడికి వెళ్ళుంటాడు? వాడికి ఆటలు బాగా ఎక్కువయ్యాయి. ఈరోజు వాడిని రాని. అమ్మా, పార్క్ లో వాడు లేదమ్మా. దేవుడా, ఈ పిల్లాడు ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు? వాడు వేరెక్కడైనా వెళ్ళుంటాడు. ఇప్పుడు అర్థమైందా వాడికి మీ మీద ప్రేమ లేదని? కానీ మీకు లక్కీ లక్కీ లక్కీ. తల్ల పెట్టుకొని తిరగండి. ఇలా చూడు మేఘా, నీ వయసుకు తగ్గట్టు మాట్లాడు. ఒక్కవేళ ఈయనతో కలిసి ఎక్కడికైనా వెళ్ళాడేమో. హలో, చూడండి వాడు వచ్చాడు. హియర్ హీ ఈస్. లక్కీ, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావరా? ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు. ఇక్కడ పార్టీ జరుగుతుందా, ఇలాంటి ఒక పని చేసావు? ఇకపై ఇల్లు దాటి నువ్వు ఎక్కడికైనా వెళ్ళావంటే అప్పుడు నేనేం చేస్తాను చూడు. వెళ్ళి స్నానం చేసి రెడీరా. అమ్మా, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. ప్రేమించటానికి ముందు ఈ పువ్వులని జాలీ. ఆగరా ఇక్కడ, ఆగరా. జాలీ. ఈ రోజు సండే కదా, ఎక్కడికి వెళ్తున్నారు? నాన్నకి ఈరోజు మీటింగ్ ఉందిరా తాజ్లో. ఎప్పుడు తిరిగి వస్తారు? ఈవినింగ్. అప్పుడు మీరు హోటల్లోనే భోంచేస్తారా?
తింటాను. చికెన్ ఉంటుందా? ఉంటది. అప్పుడు నేను వస్తా. అలాగైతే నేను ఎక్కడికి వెళ్ళలేదు, సరేనా? నాన్న వీడు ఎప్పుడు ఇదే చెప్తాడు, చదవకూడదని. అదేం లేదే, వాడికి బోర్ కొడుతుంది. నువ్వు ఇట్రా చెప్తా. నువ్వు స్ట్రైట్ గా వెళ్ళి అదిగో అటుపక్క ఒక పార్క్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి సూపర్ గా స్కర్టింగ్ చెయ్యి. కప్పు ముఖ్యం బిగులు. పార్టీ ముగించుకు వచ్చేటప్పుడు ఐ విల్ గెట్ యూ సమ్ నైస్ చికెన్. ఓకే? ప్రామిస్. గో. బాయ్ బాయ్ బాయ్. అక్క పట్టుకో. లక్కీ స్టాప్. అమ్మా! లక్కీ! 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 Very, very nice. All right. Yeah. I know, it's very exciting even for me. I've been like running around for the wedding big time. But finally the wedding day is here and the marriage is at St. Louis Cathedral. Yeah. I'll give the address. Just a second. It's 695 Stanford. Yeah. No excuses. You should be there at time. Thanks, sweetheart. Hey, can I call you back? Yeah, I'll call you back. చెన్నైలో బిజినెస్ చేస్తున్న రంజిత్ జానకి వాళ్ళ కొడుకు డ్రైనేజ్ లో పడిపోయాడు. ఇక్కడున్న వేస్ట్ నీళ్ళంతా నదిలో చేరుతుంది. అన్ని చోట్ల ఫైర్ ఫోర్స్ ని ఆపేశారు. నీళ్లు శాతం తక్కువ ఉన్నందువల్ల బాబుని కాపాడగలం అని చెప్పారు. చెన్నైలో ప్రసిద్ధిగాంచిన స్కూల్లో 3 వయసు గల అబ్బాయి తప్పిపోయాడు. చెన్నై కెమెరా అఖిలేష్ తో అముద. హలో. హలో. డాక్టర్ జాన్? yes. హాయ్, నేను స్వప్న, యుఎస్ఏ నుంచి. గుర్తుందా? యా స్వప్న, ఐ రిమెంబర్. హా. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. టెల్ మీ. లేదు, ఏమీ లేదు. నేను జస్ట్ ఫేస్బుక్ చూసేటప్పుడు దానిలో ఒక వీడియో చూశాను. ఒక పాప యాక్సిడెంట్. అది మీ బిడ్డే లక్కీ.
డాక్టర్ జాన్ ఎనీ న్యూస్? లేదు, కొత్త సమాచారం ఏది దొరకలేదు. వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. డ్రైనేజ్ లో పడిపోయి కనబడకపోయిన లక్కీని ఆ ఆర్మీ వాళ్ళు చాలాసేపు కష్టపడి ఆ అబ్బాయిని కాపాడారు. కనబడిపోయిన జాగా నుంచి 200 మీటర్ల దూరం నుంచి అక్కడ గొయ్యి తవ్వి తన్ని కాపాడారు. లక్కీ, అయ్యో నా బంగారం. లక్కీ, ఏమండి? లక్కీ, ఏమైందిరా నీకు? లక్కీ, లక్కీ, జాగ్రత్త. What do you mean, Swapna? Wedding postpone cheyali ante? You gotta be kidding. Steve, you don't understand. I can never be a mother. Andukani na koduku naku kavali. I really do want him. See, Swapna, you need to take a decision. Wakati ni koduku, lekapothe nenu. But once you decide to go, don't expect me to wait here for you. சொல்லுங்க மேடம். ரூம் நம்பர் 202. ஸ்ட்ரைட்டா போய் ரைட் சைடு திரும்புங்க. Thank you. మేడం, మీరెవరు? ఎవరన్నా వస్తే ఏమన్నా చెప్పాలా? మినిస్టర్ వాళ్ళ అమ్మాయి వెడ్డింగ్ రిసెప్షన్ లో వేసే డ్రెస్సే ఇది. అమ్మాయి కొంచెం లావుగా ఉంటుంది, అందుకని ఈ క్రష్ అయిన మెటీరియల్ కొంచెం డార్క్ కలర్ లో చేయడమే మంచిది. ఓకే సార్. సైడ్ లో కొంచెం ఫోల్డింగ్ ఇచ్చావంటే మంచి స్లిమ్ అయిన ఒక ఫీల్ దొరుకుతుంది. హలో, రమ్మనండి. ఓకే సార్. ఇంతకుముందు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన వైఫ్కి నేను చాలా జాకెట్లు కుట్టించాను. త్వరగా ఫోటోషాప్లో డిజైన్ చేసి తీసుకురా. ఓకే సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ రంజిత్. గుడ్ మార్నింగ్.
గుర్తుపట్టలేదు కదా? తెలుస్తుంది అక్క, తెలుస్తుంది. కానీ సడన్ గా ఏంటి మీరు ఇటువైపు? నేను ఇక్కడ కూర్చోవచ్చా? ఓ ఐఎమ్ సో సారీ. ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్స్. డిజైన్స్ అన్నీ సూపర్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అమెరికాలో ఇండియన్ డిజైన్స్ కి మంచి డిమాండ్ ఉంది. నాకు కూడా సమ్ టైమ్స్ ఆర్డర్స్ వస్తాయి. ఓ బ్యూటిఫుల్. లక్కీకి ఇప్పుడు ఎలా ఉంది? లక్కీకి ఎలా ఉంది? హీస్ ఫైన్, హీస్ ఫైన్. అంటే 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు. హీస్ ఫైన్. థ్యాంక్ గాడ్. డైవర్స్ అయ్యాక మళ్ళీ ఆయన్ని కలిశారా? వన్స్ ఒక మాల్లో. ఓ అతనిప్పుడు ఒక అమెరికన్ లేడీని పెళ్లి చేసుకొని 2 పిల్లలకి నాన్నగా ఉన్నారు. ఓ మీరు దాని తర్వాత? ఐ డోంట్ గెట్ మ్యారీడ్ అగైన్. నేనొచ్చింది లక్కీని అమెరికాకి తీసుకువెళ్ళడానికి. అదేం అవసరం లేదు. అదే చెప్పాను కదా, హీస్ ఫైన్. తర్వాత అమెరికాకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ట్రీట్మెంట్కి కాదు, అక్కడే పర్మనెంట్గా నాతో పాటు నా కొడుకుగా పెంచడానికి. టీ ఆర్ కాఫీ? నో థ్యాంక్స్. ఓకే. సమాధానం ఏమి ఇవ్వలేదు. అదెలా కుదురుతుంది? లక్కీ నా కొడుకే కదా, నా భార్య కదా వాడిని కనింది. మీ భార్య కన్నా కూడా వాడు నా బ్లడ్ కదా. ఇటు చూడండి, ఈ బ్లడ్ రిలేషన్ అంతా ఒక విషయమే కాదు. ఎవరు పిల్లలు బాగా పెంచుతున్నారో వాళ్ళే నాన్న, అమ్మ, అన్న, అక్క. తర్వాత మీలాగా అమెరికన్ ఫార్మాలిటీస్ అంతా మాకు లేవు. కానీ ఇక్కడ వాడి కండిషన్ వేస్ట్ వాటర్ హాల్లో పడిపోయిందని చెప్తే న్యూస్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ గిల్టీ. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. సో ఐ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. నాకు న్యాయం కావాలి. హే రిలాక్స్ రిలాక్స్. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా తలరాతని ఎందుకు అంటున్నారంటే జరగబోయేదాన్ని ఎవరూ ఆపలేరు. లక్కీ మాకు దొరకడానికి మీరొక కారణం అయ్యుండొచ్చు. కానీ ఇప్పుడు మా అమ్మాయి కంటే ఎక్కువ ప్రేమ చూసే వాడిని పెంచుతున్నాం మేము, మా సొంత కొడుకులాగా. ఇకపై కూడా అది అలాగే ఉంటుంది. దట్ మీన్స్ లక్కీని మీకు ఇవ్వలేం మేము, అంతే. See you soon. Mr. Ranjit, I am going to handle this legally. Is it Surya Hospital? Can you speak to Mr. Venugopal, please? Yes, it's urgent. Please. లక్కీ పడుకో. నేను హాల్లో పడుకుంటే చాలు, టీవీ చూడాలి. ఇప్పుడేం టీవీ చూడక్కర్లేదు. ఇలా చూడు, లేవకుండా నిద్రపోవాలి, లేదంటే హాస్పిటల్కి తీసుకెళ్లి ఇంజెక్షన్ వేయాల్సి ఉంటుంది. ఎందుకు వీడిని ఇప్పుడే డిశ్చార్జ్ చేశారు?
వీడు అసలు ఒక చోట కూర్చోడని మీకు తెలుసు కదా. ఇంకో 2-3 రోజులు హాస్పిటల్లోనే ఉంచుంటే బాగుండేది కదా. 2-3 రోజులు 2-3 రోజులు 2-3 రోజుల్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. నువ్వు నాకు కొంచెం తాగడానికి నీళ్ళు తీసుకురాపో. నా దగ్గరే ఆటలాడాలని చూస్తుంది. నా దగ్గర తోక జాడించిందనుకో తోక కత్తిరి చేస్తాను నేను. మీరేదైనా నాటకంలో నటించబోతున్నారా? నాటకం అంతా కాదు, జీవితం, స్వచ్ఛమైన ఒక జీవితం. చూడండి, బిజినెస్ కాస్త క్లిక్ అయిన తర్వాత మీ స్టాండర్డ్ బాగా పెరిగిపోయిందని నాకు తెలుసు. కానీ నాతో మాట్లాడేటప్పుడు కాస్త అర్థమయ్యేలా మాట్లాడండి. ఆమె అమెరికా ఆమె వచ్చింది. ఏ అమెరికా ఆమె? ఆ రోజు గర్భసంచిని అద్దెకి తీసుకోవడానికి వచ్చింది కదా తనే. ఓ అంతే కదా. వారితో చెప్పొచ్చు కదా మనం గర్భసంచి అద్దెకిచ్చే పని ఆపేశామని. గర్భసంచిని అద్దెకి తీసుకోవడానికి ఆమె రాలేదు. మరి లక్కీని తీసుకెళ్ళడానికి. ఆమె జస్ట్ అడిగింది అంతవరకే. వాడిని తీసుకెళ్లేదు కదా, నీ ఉన్నాను కదా, నేను చూసుకుంటా. అలా జరగనివ్వను. మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది, కానీ అది వాళ్ళు ఒప్పుకోరు. ఒక సరాసరి ఇండియన్స్ వాళ్ళు ప్రేమకి ఎక్కువ మర్యాద ఇస్తుంటారు. మీరెప్పుడు వినలేదా ప్రేమలు ఎప్పుడు బంగారంలాగే అని? మీరొక పని చేయండి, మీరు కొంచెం ఆయన వైఫ్తో మాట్లాడి చూడండి. ఒక తల్లికి ఇంకొక తల్లి బాధ చాలా బాగా అర్థమవుతుంది. ఓకే, ఐల్ మీట్ హర్. యా, గుడ్ లక్. జానకి, హే, జానకి, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నాకేం వినాలని లేదు. అలా అయితే ఈ విషయాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ లో అనౌన్స్ చేస్తాను. అందరికీ తెలియనివ్వాలి మీరు ఎన్ని రోజులుగా దాచిపెట్టిన ఆ రహస్యం. ఐదేళ్ళు అసలు తిరిగి కూడా చూడకుండా వాడిని వదిలేసి వెళ్ళిన మీరు మళ్ళీ అలా చెయ్యరని ఏంటి నమ్మకం? పుట్టినరోజు నుంచి ఒక్క రాత్రి కూడా నాకు దూరంగా పడుకోలేని నా బిడ్డవాడు. వాడు లేకుండా నా వల్ల కాదు. మీకు తెలీదు నేనెంత కష్టపడ్డానని. కొత్తగా ఒక జీవితం స్టార్ట్ చేయాలనుకున్నాను, కానీ లక్కీ కోసం నేను అన్నీ వద్దని చెప్పేశాను. నౌ ఐఎమ్ అలోన్. లెక్కలేసేటప్పుడు వచ్చే ప్లస్ మైనస్ కాదు నా లక్కీ. కన్న తల్లి పేగు బాధ తెలుసుకోలేని మీకోసం నా బిడ్డను కోల్పోవడానికి నేను సిద్ధంగా లేను. ఈ పట్టింపు వద్దు జానకి, కొంచెం కాంప్రమైజ్ చేయి. లక్కీ విషయంలో నో కాంప్రమైజ్. కేసు అయిపోతుందంట. 1000ని కోర్టులో ఉన్న వాళ్ళు కూడా మనసాక్షి ఉంటుంది కదా. ఎన్ని రోజుల నుంచి లేని బాధ్యత ఇప్పుడు మాత్రం ఏంటంట? మన ఇల్లు, ఆస్తి ఏం కావాలన్నా వారికి ఇచ్చేద్దాం. కానీ వాడిని మనకు వాడు మాత్రమే చాలండి. లక్కీ రా, పార్క్ లో కొత్త రైడ్ వచ్చింది, హ్యాంగ్రీ బర్డ్.
నేను రాలేదు, నాకు భయంగా ఉంది. రాలక్కి. ఇలా భయపడితే ఎలాగా? చూడు, వీళ్ళతో వెళ్ళి జాలీగా ఆడుకో. అప్పుడే కదా నెక్స్ట్ కాంపిటీషన్ నువ్వు ఫస్ట్ ప్రైజ్ తీసుకోగలవు. అప్పుడే కదా నీకు అడ్మిషన్ దొరుకుతుంది స్కూల్లో. Yeah, ma'am. I'm coming. Probably in 5 minutes. నువ్వు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావురా? శ్యామ్ వాళ్ళ ఇంట్లో పార్టీ. వాళ్ళ చెల్లెలు BDS పాస్ చేసింది. దానికెందుకురా పార్టీ? చదివి పాస్ అవటం అనేది పిల్లల డ్యూటీయే కదరా. నువ్వు లోపలికి వెళ్ళి చదువుకో. Dad, leave me my way. I know what to study, when to study. UK MBA admission కి డబ్బులు మాత్రం మీరు రెడీ చేస్తే చాలు. Is that okay? Bye. See you. Hello? Yeah, I'm coming. Dad, there's somebody for you. సంతానం లేని వాళ్ళకి వాళ్ళ బాధని పోగొట్టే డాక్టరే నేను. ఒక పిల్ల పుట్టినందువల్ల ప్రాబ్లమ్స్ అనేది చూడటం ఇదే మొదటిసారి. ఆమె కేసేస్తే మీరు మా వైపే నిలబడాలి. ఇంతకు ముందు వేసిన అగ్రిమెంటు DNA టెస్ట్ చేస్తే బిడ్డ వాళ్ళదేనని ఈజీగా ప్రూవ్ చేసేయగలరు. కేసు గెలవదంటే మనం ఒక కాంప్రమైజ్ ట్రై చేస్తే ఎలా ఉంటుంది? అదే నేను కూడా మీకు చెప్పాలనుకుంటున్నది. ఒక కాంప్రమైజ్. కానీ అది కేసు గెలవకూడదని కాదు. ఎందుకంటే గర్భసంచి అద్దెకిచ్చే సందర్భంలో రాసుకునే అగ్రిమెంట్కి ఇండియాలో లీగల్గా సపోర్ట్ లేదు. అది మాత్రమే కాదు, మన చట్ట ప్రకారం ఏ తల్లి అయితే బిడ్డని కంటుందో ఆ బిడ్డకి తల్లి. దాని ప్రకారం చూస్తే ఈ జానకే బిడ్డకి తల్లి అవుతుంది. కానీ కాంప్రమైజ్కి నేను చెప్పేది లక్కీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకునే నవ్వుకుంటూ ఆడుకుంటూ తిరుగుతున్న ఈ బిడ్డని కోర్టు దాకా తీసుకువెళ్ళాలంటారా? అది మాత్రమే కాదు, ఇటువంటి కేసులకి తీర్పు రావటానికి 5-6 సంవత్సరాలు కూడా పట్టచ్చు. అది కాకుండా వాడికి 10-12 ఏళ్ళు కూడా వచ్చేస్తాయనుకోండి. విషయాల్ని అర్థం చేసుకునే వయసుకు వచ్చిన వాడు మనసులో బాధపడితే వాణ్ణి మీరు ఎందుకోసం వాడి నిజమైన తల్లి దగ్గర నుంచి దూరంగా ఉంచారు. అలాగని వాడు మిమ్మల్ని అడిగాడనుకోండి, ఎందుకోసం నా లగ్జరీ జీవితాన్ని నాశనం చేశారంటే, నా జీవితాన్ని మీరు నాశనం చేశారనంటే, నా జీవితంని వాడు అనుకుంటే, ఆ రోజున వాడు మిమ్మల్ని వదిలి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. అలా ఎన్నటికీ కుదరదు. వాడు నా కొడుకు. పిల్లల మనసు తామర పువ్వు లాంటిది. దాని రేఖలే మనం ముట్టుకుంటే అవి రాలిపోతూనే ఉంటాయి. ఇప్పుడు పుట్టే పిల్లలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి తల్లిదండ్రి గూగుల్లో సెర్చ్ చేసి చెప్పాల్సి వస్తుంది. వాడి నిజమైన అమ్మానాన్న దగ్గర నుంచి, వాడి సుఖమైన జీవితంలోంచి వాడిని పక్కదారి పట్టించింది మీరిద్దరేనని వాడికి అనిపిస్తే వాడు మిమ్మల్ని అసహించుకోడా? మార్చాలని డిసైడ్ చేస్తే తప్పులన్నీ మార్చుకుంటేనే మంచిది. ఎల్లుండి వాడికి ఒక స్కర్టింగ్ కాంపిటీషన్ ఉంది. అంతవరకు ఏ సమస్య రాకూడదని చెప్పి డాక్టర్ ఆమె దగ్గర చెప్పాలి. చెన్నై రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఏర్పాటు చేసిన 16వ ఏడు స్కేటింగ్ కాంపిటీషన్కి మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పేరెంటు ఇంకా ప్రేక్షకులు కూడా నిశ్శబ్దంగా ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవాలని కోరుకుంటున్నాం. ఇటు చూడులకి బాగా కాన్సన్ట్రేట్ చెయ్యి, బాగా పరిగెట్టి గెలవాలి. అప్పుడే నువ్వు అనుకున్న స్కూల్లో అడ్మిషన్ దొరుకుతుంది. సరేనా? ఓకే ఓకే. కేర్ఫుల్ కేర్ఫుల్ కేర్ఫుల్.
బ్యాడ్ స్మెల్. ఓ ఈ వీడా ఆ డ్రైనేజ్ లో పెట్ట అబ్బాయిగా. నేను చూసుకుంటాను. నేను ఇంటికి వెళ్ళాను. పిల్లలు చెప్పారు మీరు ఇక్కడున్నారని. నేను వాళ్ళకి చాక్లెట్స్ కొనిచ్చాను. లక్కీ స్కేటింగ్ లో విన్నర్ అయిపోయాడు కదా.
నేను చూశాను మీరు వాళ్ళంటే ఎంత ప్రేమనేది. వాడు లైఫ్లో ఎప్పుడన్నా పడిపోయాడంటే చేరప్ అని ఎంకరేజ్ చేసి, తప్పుడు దారిలో వెళ్ళినా కూడా సరైన దారిలో వెళ్ళడానికి ఒకవేళ నాకన్నా బెటర్గా మీలాంటి ఒక అమ్మా నాన్న దొరకటం వాడికి అదృష్టం. సో నేను వాడిని తీసుకువెళ్ళక్కర్లేదని డిసైడ్ చేశాను. నాతో వస్తే వాడికి అమ్మ మాత్రమే దొరుకుతుంది. ఇక్కడుంటే వాడికి నాన్న, అమ్మ, అక్క అలా అందరూ ఉంటారు. మధ్యలో ఎప్పుడైనా వచ్చి వాణ్ణి చూడ్డానికి మీరు నాకు పర్మిషన్ ఇవ్వాలి. అమ్మ అని పిలవక్కర్లేదు. అమెరికా నుంచి వచ్చిన ఒక ఆంటీ, అది చాలు నాకు. కానీ దాని సరైన దారి అది కాదు. వాడి నిజమైన తల్లి దగ్గర పెరగడమే మంచిది. మీరు వాడిని తీసుకెళ్ళిపోండి. కొన్నేళ్లైన తర్వాత విషయాలని తెలుసుకొని వాడు మాకు శత్రువులా మారడానికన్నా మంచిది. కాస్త బాధగా ఉన్నా కూడా ఇలానే చేయాలి కదా. మరి లక్కీ ప్రేమించడానికి మురిసిపోవడానికి మాకో కూతురుంది. మీకు పాపం ఎవ్వరూ లేరు కదా. సొంతమని చెప్పుకోవడానికి ఎవ్వరూ లేని ఆ పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు. అందరితో బాగా కలిసిపోయేవాడేవాడు. వాడు మిమ్మల్ని కూడా ఇష్టపడతాడు. అవును, ఒక చిన్న కాంపిటీషన్ గెలిచినందుకు అమెరికాకు ట్రైనింగ్ పంపిస్తున్నారంట. అది చిన్న పిల్లడిని తనీగా. దానికి వీడు ఒక్కడే వెళ్ళట్లేదమ్మా, కాంపిటీషన్లో గెలిచిన మిగతా వాళ్ళంతా ఉన్నారు కదా. అది కాకుండా ఆ రోజు నీకు చాక్లెట్ ఇచ్చారు కదా ఒక ఆంటీ, ఆ ఆంటీయే వీడిని తీసుకెళ్ళబోతుంది. అయినా దీంట్లో ఏదో ఒక విషయం ఉంది. నువ్వు అది ఆల్కిచ్చి ఏం ఎక్సైట్ అవ్వకు. నువ్వు అక్కడ వెళ్ళి చదువు. నానా చూడండి, అక్కకి అసూయ. మీరు మైండ్ లో పెట్టుకోకండి. నేను వెళ్ళి వస్తా. నేను అక్కడికి వెళ్ళి డిస్నీలాండ్ స్నో స్కేటింగ్ ఎంజాయ్ చేసి బే వచ్చేస్తా. నాన్న చెప్పేది నువ్వు కొంచెం శ్రద్ధగా విను. లక్కీ దగ్గర నువ్వు చెప్పనే చెప్పకూడదు. వాడు వెళ్ళేది వాళ్ళ నిజమైన అమ్మతోనే. ఆ రోజు ఒక ఆంటీ వచ్చారు కదా, ఆమె వాడి నిజమైన అమ్మ. ఊహించని విధంగా వాడొక గెస్ట్లా మనతో ఇంట్రోల్ ఉన్నాడు. నువ్వు పెద్దదని అయ్యేటప్పుడు నాన్న అన్నీ చెప్తాడు నీకు. ఆడింకా తిరిగి రాడా నాన్న? వాడు లేకుంటే నేను లేను నాన్న. నా బంగారం ఏడవద్దు. దూరంగా ఉన్న బోర్డింగ్ స్కూల్కి వాడు వెళ్ళాడనుకో, ఒక్కొక్క వెకేషన్కి తిరిగి వచ్చే కొడుకు కోసం ఎదురు చూస్తున్నట్టు మనం ఎదురు చూస్తూ ఉంటాం. బ్యాగ్లో ఒక సీడీ పెట్టాను. రోజు రాత్రి వాడు నిద్రపోయేటప్పుడు కొన్ని అబద్ధమైన కథలు చెప్తాను ఆడికి. అవన్నిటినీ కలిపి ఒక సీడీగా రికార్డ్ చేశాను. రాత్రులు వాడు నిద్రపోకపోతే అది ప్లే చేస్తే చాలు వాడు నిద్రపోతాడు. మీ దగ్గర నేను ఎలా రుణపడి ఉండాలో తెలియట్లేదు. నా వల్ల మీకొచ్చిన కష్టానికి నన్ను క్షమించండి. ఎక్కడున్నా పర్లేదు, వాడు సంతోషంగా ఉంటే చాలు. అంతకుమించి మాకేమీ వద్దు.
బాయ్. బాయ్. చెప్పాలి. ఏంట్రా? ఈ అమెరికా నాకు ఇష్టమైతే నేను కొంచెం రోజులు అక్కడ ఉండే వస్తా. తిట్టకూడదు. బాయ్.